వెల్కమ్ టు ది డిబేట్. తిరుపతి లడ్డూలో కలిపే నెయ్యి కల్తీ ఈ ఆరోపణలు వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత రోజుకొక సంచలనమైన అంశాలు మనం చూస్తున్నాం. అందులో తాజాగా జరిగిన సంచలనం ఆ అంశం పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీటీడీకి వ్యతిరేకంగా మాజీ ఎంపీ టీటీడీ మాజీ ఎంపీ కాదు, ప్రస్తుత చైర్మన్, టీటీడీ మాజీ చైర్మన్, ప్రస్తుత ఎంపీ వైవి సుబ్బారెడ్డి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి మాజీ ఎంపీ, మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు నిన్న ప్రభుత్వానికి టీటీడీకి కొన్ని ప్రశ్నలు సంధించింది. దాంతోపాటు కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు కొన్ని కామెంట్స్ చేసింది. ఈ కామెంట్స్ చూసిన వారికైనా ప్రశ్నలు చూసిన వారికైనా సహజంగానే ప్రభుత్వానికి కొంత షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. కొంచెం ప్రభుత్వానికి అడ్వర్స్గా ఉన్నాయి కామెంట్స్ అనే చర్చ నిన్నంతా చూసాం మనం. సరే, ఆ తర్వాత రకరకాల అంశాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. తర్వాత ఎవరికి తోచిన భాష్యం వాళ్ళు చెబుతూ వస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అదేదైనా కోర్ట్ ఈజ్ కోర్ట్. కోర్టులో చేసిన కామెంట్స్ కానీ వేసిన ప్రశ్నలకు కానీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా స్పందిస్తుంది, అలాగే రేపు 3వ తేదీన ఏం జరగబోతుంది అనేది చాలా కీలకమైన అంశం. ఎందుకు కీలకమైన అంశం అవుతుంది అని అంటే, ఇప్పటికే లడ్డు కల్తీ అంశం పైన విచారణ దర్యాప్తు జరపడానికి రాష్ట్ర ప్రభుత్వం సిట్టు నియమించింది. ఆ సిట్ ఆల్రెడీ రంగంలోకి దిగింది. 3 రోజుల నుంచి పనిచేస్తుంది. శాంపిల్స్ తీసుకున్నది. దానికి సంబంధించి కొంతమందికి నోటీసులు ఇవ్వడము, కొంతమందిని విచారించడం, ఇదంతా నడుస్తోంది. వాళ్ళు యాక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నిన్న సుప్రీంకోర్టులో ఎప్పుడైతే ఈ దర్యాప్తు స్టార్ట్ అయిందో, విచారణ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి సుప్రీంకోర్టు కామెంట్స్ బయటకు వచ్చాయో మధ్యాహ్నానికి, దాంట్లో రకరకాల అంశాలని సుప్రీంకోర్టు లేవనెత్తిన నేపథ్యంలోనే దాంతోపాటు ముఖ్యమంత్రి ఎలాంటి ఆధారాలతో ఆయన ప్రకటన చేశారు, ఎలాంటి ఆధారాలతో ఆయన ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు అనేది కూడా సుప్రీంకోర్టు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఒక సందేహం వ్యక్తం చేసింది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని కొంచెం సీరియస్గానే తీసుకుని ఎట్లా దీన్ని ట్యాకిల్ చేయాలి, అంశాన్ని ట్యాకిల్ చేయాలి, కోర్టులో ఎలా ట్యాకిల్ చేయాలి, మళ్ళీ జనబాహుళ్యంలో ఎలా ట్యాకిల్ చేయాలి, ఎందుకంటే చాలా కీలకమైన ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ. హిందూ మతానికి, భక్తులకి, అలాగే వెంకటేశ్వర స్వామి డివోటీస్కి సంబంధించిన అంశం కాబట్టి ఎలా ట్యాకిల్ చేయాలనే దాని మీద చాలా తీవ్రమైన కసరత్తు జరుగుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి ముఖ్యమంత్రి సమావేశాలు నిర్వహించడము, అధికారులు ఉన్నత స్థాయిలో సమావేశం అవ్వడము, లీగల్ ఒపీనియన్స్ తీసుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆ సందర్భంగా కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. సరే, ఆ వాస్తవాలని వాళ్ళు లీగల్గా ఎలా చూసుకుంటారు ఏంటనేది అది మనకి ఇక్కడ మాట్లాడలేని అంశం కాబట్టి, ఎందుకంటే కోర్టుకు సంబంధించిన అంశాలు కొన్ని మనం బహిరంగంగా కామెంట్ చేయలేము. ఆ కోర్టులకి ఆ ప్రొటెక్షన్ ఉంటుంది, ఆ కోర్టులకు ఆ రకమైన గౌరవం కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి అది ఏం జరుగుతుందనేది డ్యూ కోర్స్ ఆఫ్ టైం అది తర్వాత మనకి తెలుస్తుంది. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆల్ సడన్ డన్ ఇవాళ మధ్యాహ్నం సిట్ దర్యాప్తుకి బ్రేక్ ఇచ్చింది. తాత్కాలికంగా సిట్ని వెనక్కి వచ్చేయమంటూ దర్యాప్తు ఆపేయాలంటూ సిట్ను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు డీజీపీ దీనికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు? డీజీపీ చెప్పిన కారణం ఏంటంటే, సుప్రీంకోర్టు విచారణలో ఉంది కాబట్టి ఈ ఇష్యూ విచారణలో ఉన్నప్పుడు ఇక్కడ సిట్ చేసే దర్యాప్తు విచారణకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, లేదా సుప్రీంకోర్టు దీన్ని ఇంకొక రకంగా పరిగణిస్తే చెప్పలేం. కాబట్టి ఫైనల్ ఆర్డర్ సుప్రీంకోర్టు 3వ తేదీన ఏం ఆర్డర్ ఇస్తుంది, లేకపోతే ఇంకా తర్వాత పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది అనే దాన్ని బట్టి తర్వాత నిర్ణయం ఉంటుంది, ప్రభుత్వం యొక్క నిర్ణయం. అప్పటి వరకు ఈ దర్యాప్తుని నిలిపేస్తున్నామనేది డీజీపీ చేసిన ప్రకటన. సో ఈ డీజీపీ చేసిన ప్రకటన ప్రభుత్వం యొక్క ఉద్దేశానికి దర్పణం కాబట్టి, ఎందుకు ప్రభుత్వం కీలకమైన సిట్ దర్యాప్తుని ఆపేసింది అనే దాని మీద పెద్ద చర్చ జరుగుతోంది. నిజానికి చాలా సందర్భాల్లో ఒకసారి సిట్ను నియమించిన తర్వాత కోర్టులో కేసులు నడుస్తున్నా కూడా సిట్ దర్యాప్తు ఆగదు.
అన్లెస్ కోర్టు ఆపమంటే తప్ప దర్యాప్తు ఆగదు. అయినా కూడా ఇక్కడ కోర్టు చెప్పకముందే ప్రభుత్వం తనంతట తానుగా సిట్ దర్యాప్తుని తాత్కాలికంగా ఆపుతున్నామంటూ ఆపింది. దీనికి 1-2 కారణాలు మనకి క్లియర్గా కనపడుతున్నాయి. ఒకటి ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్లో 2 కీలకమైన పాయింట్స్ని మనం నోటీస్ చేయొచ్చు. ఒకటి, లడ్డూ కల్తీ అయ్యింది అనే అంశాన్ని, దేవుడి విషయంలో కూడా అన్యాయం చేశారు గత ప్రభుత్వమో గత టీటీడీ బోర్డు వాటెవర్ చేశారు అనే అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడినప్పుడు ఏ ఆధారాలతో ఆయన ప్రకటన చేశారు అనేది ఒక కీలకమైన అంశం. దాన్ని ఇప్పుడు ప్రభుత్వం ఆధారాలు ఎలా సమర్పించబోతున్నారు కోర్టుకి, ఏంటి, వాళ్ళ గ్రౌండ్ వాళ్ళకు ఉంటుంది. ఎందుకంటే అంత ఆషామాషిగా ముఖ్యమంత్రి, అంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఏదో గాలి మాటలాగా మాట్లాడు కాబట్టి డెఫినెట్గా ఆయన దానికి సంబంధించిన ఆధారాలు ఉంటాయి కాబట్టి అవన్నీ ప్రొడ్యూస్ చేస్తారు. దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ జరుగుతోంది, చాలా తీవ్రమైన కసరత్తే జరుగుతోంది. రెండవది, సుప్రీంకోర్టు చేసిన మరొక కామెంట్ ఏంటంటే, సిట్ని దర్యాప్తు కోసం సిట్ని నియమించిన తర్వాత ముఖ్యమంత్రి మళ్ళీ మీడియాతో ఎలా మాట్లాడారు. సిట్ని నియమించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మాట్లాడితే ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం సిట్ మీద ఉండదా, సిట్ దర్యాప్తు మీద ఉండదా? ముఖ్యమంత్రి అలా మాట్లాడినప్పుడు సిట్టు ఎలా న్యూట్రల్గానో లేకపోతే నిష్పక్షపాతంగా ఎలా దర్యాప్తు చేస్తుంది? అంటే పరోక్షంగా ఏంటంటే, ముఖ్యమంత్రి అలా స్టేట్మెంట్ చేశారు కాబట్టి అప్పటికే ఫీల్డ్లో ఉన్న సిట్ ముఖ్యమంత్రి ఉద్దేశం కాబట్టి మనం కూడా ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలకు అనుగుణంగా దర్యాప్తు చేయాలేమో అని అనుకుంటారేమో అనేది మనం పరోక్షంగా అర్థం చేసుకోవచ్చు. ఆ కామెంట్ యొక్క అర్థాన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు. దాని అర్థం అదే కదా, సిట్ మీద ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం ఉండదా, తెలిసి అలా మాట్లాడారు అనే దాని మీద. కాబట్టి సుప్రీంకోర్టుకి మూడోది ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం, సుప్రీంకోర్టు నేరుగా కేంద్రాన్ని అడిగింది ఏంటి అంటే, ఇది సిట్తోనే దర్యాప్తు జరిపించాలా లేకపోతే ఇంకేదైనా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో జరిపించాలా? అంటే సిబిఐ లాంటి సంస్థ, కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే సంస్థలు కాబట్టి వాటితో జరిపించాలా అనేది కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. దానికి సంబంధించి 3వ తేదీన సొలిసిటర్ జనరల్ కూడా సలహా ఇవ్వాల్సిందిగా సొలిసిటర్ జనరల్కి సజెషన్ చేసింది కోర్టు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకుంటే, ఒకటి, ముఖ్యమంత్రి వ్యాఖ్యల ప్రభావం సిట్ మీద ఉంటుంది అని కోర్టు అభిప్రాయపడుతోంది, లేకపోతే నమ్ముతోంది అనుకోవచ్చేమో, లేదా అభిప్రాయపడుతుంది అనుకుందాం. ఎందుకంటే కొంచెం లీగల్ టర్మినాలజీ కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా మాట్లాడుకుంటే, సిట్ని నియమించిన తర్వాత ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఆ వ్యాఖ్యల ప్రభావం సిట్ మీద ఉంటుంది అంటే సిట్ ఆ ప్రభావానికి లోనవుతుంది అనే అభిప్రాయం కోర్టు కలిగింది కాబట్టి మనం సిట్ దర్యాప్తు నిలిపేద్దాం కోర్టు చెప్పేంత వరకు అని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇంటర్నల్గా అదే చెప్తున్నారు. ఎందుకంటే కోర్టుకు అభిప్రాయం కలిగింది కాబట్టి టెంపరీగా నిలిపేసి కోర్టు ఏం చెప్తా చేయొచ్చు అనేది. రెండోది, కేంద్రాన్ని కూడా కోర్టు అడిగింది కాబట్టి వేరే ఏదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించకూడదా అని కోర్టు అడిగింది కాబట్టి రేపు సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారో, కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ ఏం చెప్తారో, కేంద్రం యొక్క అభిప్రాయాన్ని కోర్టుకి ఏమని చెప్తారో తెలియదు కాబట్టి, ఒకవేళ కేంద్రం మేము టేకప్ చేస్తాము సిబిఐకి ఇవ్వండి అని కేంద్రం అడుగుతుందా, లేకపోతే కేంద్రం కోర్టు ఏం చెప్పినా మాకు అభ్యంతరం లేదని ఒకవేళ కేంద్రం అంటే కోర్టే దీన్ని సిబిఐకి ఇవ్వండి అని కోర్టే చెబుతుందా తెలియదు. కాబట్టి ఒకవేళ కోర్టు ఆ రోజున సిబిఐకి ఇచ్చినట్లయితే అది ఆ రోజు దాకా ఎందుకు, ప్రస్తుతానికి సిట్ దర్యాప్తును ఆపేస్తే ఆ రోజు కోర్టు ఓకే సిట్తో గో హెడ్ అంటే ఓకే, లేదు సిబిఐకి ఇచ్చేయండి ఎలాగో ఇచ్చేయడానికి రెడీ. కాబట్టి ఈ 2-3 అంశాలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం ఇవాళ సిట్ దర్యాప్తుకి బ్రేక్ వేసింది అనేది, టెంపరీ బ్రేక్స్ వేసింది అనేది మనకి క్లియర్గా అర్థమవుతోంది. ఏమున్నా ఇక్కడ ఒక సేఫ్ సేఫ్ జోన్లో ఉండడం కోసం ప్రభుత్వం ఈ రకమైన నిర్ణయం తీసుకుందనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక ఎపిసోడ్. దీంట్లో రెండవది, ఎలాంటి అనుమానాలకి ఎలాంటి శషబిషలకి తావు లేకుండా ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశంతో పాటు ప్రభుత్వం ఉన్న మిగతా 2 పార్టీలు బీజేపీ, జనసేన పూర్తిగా చంద్రబాబు నాయుడుకి అండగా నిలుస్తున్నాయి. ఈ నిర్ణయం కానీ, ఈ ప్రకటనలు కానీ, ఈ కల్తీకి సంబంధించిన వ్యవహారం కానీ మొత్తం ఇదంతా ఒకరి నిర్ణయం కాదు, పూర్తిగా ప్రభుత్వం యొక్క ఉమ్మడి నిర్ణయం అనే సిగ్నల్ వచ్చేలాగా
కేంద్రం వైపు నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలు కానీ ఇక్కడ జనసేన నేతలు కానీ సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇవాళ అదే స్టేట్మెంట్ చేశారు. పురంధరేశ్వరి గారు అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఆమె కొన్ని కామెంట్స్ కూడా పాస్ చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఇంత పెద్ద ఇష్యూలో మాట్లాడకుండా ఎలా ఉంటారు, ఆయన చేసిన ప్రకటనలో తప్పేంటి, పూర్తి ఆధారాలతోనే మాట్లాడారని చెప్పి అసలు ఎలాంటి డౌట్స్కి తావు లేకుండా ఆమె అవుట్ అండ్ రైట్ ముఖ్యమంత్రి ప్రకటనకి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించారు ఆ ప్రకటన ద్వారా. మరోవైపు తిరుమల వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం దగ్గర మాట్లాడుతూ ఆయన కూడా ముఖ్యమంత్రికి అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారాలను బేస్ చేసుకుని దాని మీద 1-2 సార్లు తరచి చూసుకున్న తర్వాతనే ముఖ్యమంత్రి ఆ ప్రకటన చేశారని, ఈ ప్రకటన మా అందరిది, మా ఉమ్మడి ప్రకటన అనే అర్థం వచ్చేలాగా ఆయన కూడా మాట్లాడారు. సో ఇక్కడ ఎలాంటి ప్రభుత్వంలో ఈ ప్రకటన పట్ల ఎలాంటి గ్యాప్స్ కానీ డౌట్స్ లేవనేది ఒకసారి మనకి స్పష్టమవుతోంది. సో ఇప్పుడు కేంద్రం ఈ దర్యాప్తు విషయంలో సుప్రీంకోర్టుకి రేపు సొలిసిటర్ జనరల్ ద్వారా ఏం చెప్పబోతోంది అనేది ఈ పాయింట్ని బట్టి అర్థమవుతుంది మనకి. రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తున్న నేపథ్యంలో ఇది సిట్ కోర్టు అడిగింది ఏంటి, సిట్ చేస్తే సరిపోతుందా, ఇంకో సంస్థతో చేయించాల్సిన అవసరం ఉందని కోర్టు అడిగింది కాబట్టి మరి సిట్తో చేపిద్దామంటారా లేకపోతే సిబిఐకి ఇవ్వండి అని అడుగుతారా కేంద్రం అనేది ఈ కామెంట్ని బట్టి ఈ మూడు భాగస్వామి పక్షాల యొక్క వైఖరిని చూస్తే మనకు అర్థమవుతుంది. అల్టిమేట్గా 3వ తేదీన ఏం జరుగుతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠకు సంబంధించిన అంశం. ఎవరెన్ని అంచనాలు వేసుకున్నా ఎవరెన్ని ఊహాగానాలు చేసినా ఆ రోజు ఏం జరుగుతుంది అనేది మాత్రం పెద్ద ఉత్కంఠ రేపుతున్న అంశం 3వ తేదీ. ఎందుకంటే పెద్ద దుమారం రేపిన అంశం కాబట్టి లడ్డు దేవదేవుడి ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు, అది కూడా జంతువుల కొవ్వు వాడారు అనే ఇది మొత్తం దుమారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు, భారతీయులు, ప్రత్యేకించి హిందువులందరూ కూడా హట్ అయిన విషయం కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాయి ఇటు ప్రభుత్వాలు కానీ అటు కోర్టులు కానీ డీల్ చేస్తున్నాయి. ఏం జరుగుతుంది అనేది ఎలా ఉంది, ఎందుకు ఈ నిర్ణయాలు వచ్చాయి, సిట్ దర్యాప్తు ఆగడానికి గల కారణాలు ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ నాయకత్వంగా కేంద్ర ప్రభుత్వం కానీ ఈ విషయాన్ని ఎలా చూసే అవకాశం ఉంది అనేది, ఇంకొంత రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తును ఎందుకు తాత్కాలికంగా దర్యాప్తును ఆపమన్నారు అనేది ఒక పాయింట్. రెండవది కేంద్రం ఎలా దీన్ని రిసీవ్ చేసుకుంది, కేంద్రం ఎలా ఆలోచిస్తోంది, బీజేపీ కూడా చంద్రబాబు నాయుడు ప్రకటనని సమర్థిస్తూ చేస్తున్న ప్రకటనలు దేనికి సంకేతాలు, వీటిని మనం మాట్లాడబోతున్నాం. ఈ విషయంలో మనతో మాట్లాడడానికి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అలాగే ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ ఇద్దరు లైవ్లో ఉన్నారు, వారితో డిస్కస్ చేద్దాం. ముందుగా రామారావు, గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. యా రామారావు, సిట్ అనేది చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని సిట్ని నియమించారు ఈ దర్యాప్తుని. దీని అంతు చూడాలి, దీన్ని ఎవరెవరు చేశారు అనే దాని మీద. ఎందుకు ప్రభుత్వం ఒక్కసారిగా సడన్గా ఈ డెసిషన్ తీసుకుంది దర్యాప్తుని బ్రేక్ వేస్తూ? వెంకటకృష్ణ, ఈరోజు సిట్టు దర్యాప్తుకు సంబంధించి ముఖ్యమంత్రి వద్ద ఉన్నత స్థాయి సమావేశమే జరిగింది. ఆయన కర్నూలు వెళ్ళిన సమయంలోనే కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడారు. ఢిల్లీలో ఉండే లీగల్ ఎక్స్పర్ట్స్తో పాటు డీజీ, సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, వీళ్ళందరూ కూడా ఇంటెలిజెన్స్ బాస్ వీళ్ళంతా కూడా సీఎంతో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. అయితే ప్రధానంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అందువలన సిట్టు దర్యాప్తు నిలిపివేయాలి అనేది నెంబర్ 1. అదొకటి. రెండో విషయం ఏమిటి అని అంటే, సుప్రీంకోర్టు 3వ తేదీన ఫైనల్ హీరింగ్ చేసి దీని మీద ఒక నిర్ణయానికి తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి కూడా వాళ్ళని సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని అడిగారు. సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒపీనియన్ కూడా తప్పనిసరిగా మాకు ఇవ్వాలి అని చెప్పి రిక్వెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఒపీనియన్తో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే లడ్డూ కల్తీకి సంబంధించి ఏదైతే వివాదం జరుగుతుందో దీని మీద వేసిన సిట్టుతో చేయించాలా లేక స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అనే అంశానికి సంబంధించి ప్రధానంగా
కామెంట్ చేసింది కాబట్టి ఈ సమయంలో అంటే వేరే సంస్థతో చేయించాలా అనే మాట వచ్చింది కాబట్టి ప్రస్తుతానికైతే మాత్రం గత 3 రోజుల నుంచి జరుగుతున్న దర్యాప్తు నిలిపివేయటమే మంచిది అని చెప్పి ఒకవేళ సిట్టుతో దర్యాప్తు చేయించండి వాళ్ళని దర్యాప్తు చేసిన తర్వాత అప్పుడు కూడా సాటిస్ఫై కాకపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వ సంస్థతో చేయిద్దామని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒపీనియన్ ఇస్తే అప్పుడే సిట్టుతో దర్యాప్తు చేయించవచ్చు, ఇది మన చేతిలో పనే కదా అనేది రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయంగా ఉంది. ఢిల్లీలో ఉండే లీగల్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే సుప్రీంకోర్టు దేశంలో అత్యున్నత న్యాయస్థానం ఈ కామెంట్ చేసింది కాబట్టి ఇది భక్తుల మనోభావాలకు సంబంధించింది, శ్రీవారి భక్తుల మనోభావాలు కాబట్టి అందువలన దీంట్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది అనేది ఒక నిర్ణయానికి వాళ్ళు ఇచ్చిన సలహా మేరకే దర్యాప్తును ఆపారు అనేది చెప్తూ ఉన్నారు. ఇంకొకటి కీలకమైన 3వ అంశం ఏమిటంటే ఈ సిట్ దర్యాప్తుకు సంబంధించి ఈరోజు ఎక్కడి వరకు వచ్చింది, ఏఆర్ డైరీకి సంబంధించి కానీ లేకపోతే టీటీడీలో టెండర్ షెడ్యూల్ని ఏ విధంగా 16 క్లాజుల్ని ఏ విధంగా సవరించారనే అంశానికి సంబంధించి అక్కడి నుంచి కొంత ఇన్ఫర్మేషన్ అయితే కీలకమైన సమాచారాన్ని అయితే ఈ 3 రోజుల్లోనే సిట్ టీము సేకరించింది. దీని దర్యాప్తు వివరాలను కూడా ఈరోజు డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమల నుంచే ముఖ్యమంత్రికి కూడా వివరించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు కామెంట్స్ అదేవిధంగా కేసు విచారణ జరుగుతుంది కాబట్టి మనం ఈ సమయంలో మంచిది కాదు చేయించటం అనేది కూడా ముఖ్యమంత్రితో పాటు ఢిల్లీలో అందరూ ఎక్స్పర్ట్స్ కూడా అభిప్రాయపడ్డారు కాబట్టి సిట్టు దర్యాప్తును నిలిపివేయాలి తాత్కాలికంగా. 3వ తేదీన ఏదైతే సుప్రీంకోర్టు ఒపీనియన్ ఇస్తుందో ఆ ఒపీనియన్కు అనుగుణంగానే మనం కూడా ముందుకు వెళ్ళాలి అనేది కూడా ముఖ్యమంత్రి అభిప్రాయంతో పాటు అందరూ అభిప్రాయపడ్డారు అనేది కూడా మనకు సమాచారం అందుతుంది. పైగా ఈ లడ్డూ కల్తీకి సంబంధించి ఇంకో ఒపీనియన్ కూడా ఇందులో ప్రధానంగా వచ్చింది. ఏంటి అనంటే లడ్డూ కల్తీకి సంబంధించి మీరు ఏ విధంగా మీరు నిర్ధారిస్తారు, మీరు ముందు ముఖ్యమంత్రి మాట్లాడటం తర్వాత మీరు ఇంతకుముందు మీ ఓపెనింగ్ రిమార్క్స్లో చెప్పినట్టు దర్యాప్తుకు నియమించిన తర్వాత కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు అంటే ఆయన ఒపీనియన్ ప్రకారమే దర్యాప్తుపై ప్రభావం పడుతుంది అనేది సుప్రీంకోర్టు చేసిన కామెంట్స్లో ఇంటర్లైన్గా ఉంది కాబట్టి అందువలన చేయించకపోవటమే మంచిది ఇప్పుడు అనేది ఒకటి. నెంబర్ 2, అంతకుముందు అంటే జూన్ 6, 12 వచ్చిన 4 ట్యాంకర్లు ఏవైతే ఉన్నాయో దానికి ముందు వచ్చిన నెయ్యి ఏఆర్ డైరీ నుంచి వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యిలో కూడా కల్తీ జరగటంతో భక్తుల నుంచి విపరీతమైన టీటీడీ వెబ్సైట్కు ఫిర్యాదులు రావడంతో ఆ ఫిర్యాదుల ఆధారంగానే 6, 12 తేదీల్లో వచ్చిన 4 ట్యాంకర్లలో కూడా కల్తీ జరిగిందనే అనుమానంతో మేము ల్యాబ్ టెస్టులకు పంపించాము అనేది టీటీడీ ఒపీనియన్గా ఉంది. దాన్ని సుప్రీంకోర్టులో నిన్న ఆర్గ్యుమెంట్స్ సందర్భంగా ఎఫెక్టివ్గా ఇటువైపు నుంచి గవర్నమెంట్ వైపు నుంచి కానీ టీటీడీ వైపు నుంచి కానీ వెళ్ళలేదు అనే ఒక అభిప్రాయం కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది. ఈ మొత్తం మీద కూడా లీగల్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడిన తర్వాత 3వ తేదీ జరగబోయే దర్యాప్తు కోసం ఎదురు చూద్దాము. ఈ ఒపీనియన్ ఎలా ఉంది, తర్వాత కామెంట్స్ కూడా ఎలా ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మనం దర్యాప్తులో ముందుకు వెళ్ళడం మంచిది కాదు అనే ఒపీనియన్ అయితే మాత్రం వీళ్ళందరిలో కూడా వచ్చింది. అందువల్లనే దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయానికి వచ్చి ఇదే విషయాన్ని డీజీకి కూడా ఇన్ఫార్మ్ చేయడంతో ఆయన అక్కడ ఉండే సిట్ అధికారులను కూడా మీరు దర్యాప్తు కొంతకాలం పాటు ఆపేయండి, మళ్ళీ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేవరకే అని చెప్పారు వెంకటకృష్ణ. రైట్, ఒక్క నిమిషం రామారావు. కృష్ణ, ఈ విషయంలో కేంద్రం ఆలోచన విధానం ఎలా ఉంది కృష్ణ? ఒకటి. రెండవది, సుప్రీంకోర్టు నేరుగా దీన్ని సిట్తోనే జరిపించాలా లేకపోతే ఇంకేదైనా స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపిస్తే బాగుంటుందా అని సొలిసిటర్ జనరల్ చెప్పాలి అని 3rd రమ్మని కూడా ఆయనకి సూచించింది కదా. సో ఏంటి కేంద్రం ఆలోచన ఎలా ఉంది? కేంద్రం కానీ బీజేపీ పెద్దలు కానీ హూఎవర్. వీకే ముందు ఆ విషయం చెప్పేదానికి ముందు ఏదైతే నిన్న ఇచ్చినటువంటి ఆర్డర్ కనుక మనం చూస్తే ఈ ఆర్డర్ కాపీ 5 పేజీల ఆర్డర్ కాపీలో ఎక్కడా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి సిట్ విచారణ ఆపేయాలని ఎక్కడా కూడా చెప్పలేదు సుప్రీంకోర్టు. అయితే స్టే అవే యువర్ హ్యాండ్స్ అని ఓవరాల్గా ఈ యొక్క బెంచ్ మీద ఉన్నటువంటి జడ్జి చెప్పడంతోనే ఇది కొంచెం ఆపేస్తే బాగుంటుంది అనేది ఈ యొక్క న్యాయ నిపుణులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ న్యాయవాదులు వీళ్ళంతా కూడా గవర్నమెంట్కి చెప్పడంతోనే ఇప్పుడు ఆపేయటం జరిగింది. అంతేగాని ఎక్కడా కూడా ఆర్డర్లో ఎక్కడా లేదు. జస్టిస్ బిఆర్ గవాయ్ బెంచ్ మీద ఉన్నప్పుడు విచారణ సందర్భంగా స్టే అవే యువర్ హ్యాండ్స్ అని ఒక మాట అన్నారు. అందుకని కొంచెం 3వ తారీఖు దాకా ఆగితే బాగుంటుందని చెప్పడం జరిగింది. అయితే 3వ తారీఖు 3:30 గంటలకు దీనిపైన విచారణ జరగబోతుంది. అయితే మరో విషయం ఏంటంటే ఇందులో ఒక స్పష్టత, దర్యాప్తు అయితే జరుగుతుంది. తిరుమల దేవదేవుని లడ్డు కల్తీ వ్యవహారం పైన దర్యాప్తు అయితే జరుగుతుంది. అయితే ఆ దర్యాప్తు ఎవరితో జరుగుతుంది?
ఇప్పుడు వేసినటువంటి సిట్ ఏదైతే ఏపీ ప్రభుత్వం వేసినటువంటి సిట్ దర్యాప్తు చేస్తుందా, లేకపోతే ఆ సిట్తో పాటు వేరే ఎవరైనా హైయర్ అఫీషియల్స్ ఇప్పుడున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఉన్నారో ఆయనతో పాటు ఇంకా ఆయనకు ఉన్నటువంటి సీనియర్లు ఇంకా ఒక 2-3 యాడ్ చేస్తారా, లేకపోతే కంపోజిషన్ మారుస్తారా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ని ఎవరైనా వేస్తారా, కేంద్ర ఆరోగ్య శాఖ అంటే ఈ యొక్క కల్తీ వ్యవహారానికి సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు ఏమైనా ఈ యొక్క కమిటీలో ఉంచుతారా, లేకపోతే ఒక కొత్త కమిటీ ఏమైనా వేస్తారా అన్నది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. అంతేగాని దర్యాప్తు అయితే ఎక్కడ ఆగేది లేదు. దర్యాప్తు ఆపమని కూడా సుప్రీంకోర్టు ఎక్కడ కూడా అభిప్రాయపడలేదు. దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే సీఎం చేసినటువంటి వ్యాఖ్యల ప్రభావం ఈ సిట్ మీద పడే అవకాశం ఉంది అన్నది బెంచ్ చేసినటువంటి అభిప్రాయం. ఎందుకంటే గతంలో మనం చూసాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ విషయాన్ని కూడా బీఆర్ గవాయ్ విశ్వనాథన్ ధర్మాసనం ఆ విషయాన్ని కూడా లేవనెత్తింది. రేవంత్ రెడ్డి మీ పక్క రాష్ట్రంలో కూడా ఇలానే జరిగింది. గతంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి రేవంత్ రెడ్డి నియమించినటువంటి నరసింహారెడ్డి కమిషన్, ఆ కమిషన్ ముందుగా విలేకరుల సమావేశంలో ఏ విధంగా చెప్పారు, కమిషన్ ఏమేమి దర్యాప్తు చేస్తుందని చెప్పారు అని తప్పుపట్టి ఆ యొక్క నరసింహారెడ్డి గారిని తప్పించడం జరిగింది ఆ కమిషన్ నుంచి. అందుకే ఈరోజు కూడా సీఎం చేసినటువంటి యొక్క వ్యాఖ్యల ప్రభావం ఇప్పుడు సీఎం వేసినటువంటి సిట్ మీద పడుతుందని అభిప్రాయపడుతున్నారు. సో సీఎం చేసినటువంటి వ్యాఖ్యల ప్రభావం ఎవరి మీద అయితే పడకుండా ఉంటుందో వాళ్ళని పెట్టి ఇప్పుడు దర్యాప్తు చేయించే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మరో విషయాన్ని కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది వికే. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తనంతట తానుగా సిబిఐ విచారణ మేము జరుపుతామని ఎక్కడ కూడా అడగదు. ఎందుకంటే రాష్ట్రాల నుంచి ఏదైనా ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కేసులు అయినప్పుడు రాష్ట్రాలు సెంట్రల్ గవర్నమెంట్కి రిఫర్ చేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అది సిబిఐ విచారణ జరపాలా లేదా అనేది టేకప్ చేస్తుంది. లేదంటే కోర్టే కనుక సిబిఐ విచారణ చేయాలంటే కోర్టు చెప్తుంది. అదేవిధంగా ఇప్పుడు రేపు మరి తుషార్ మెహతా ఏం చెప్తారు, సిబిఐ విచారణ కావాలని మేమేమో కోరం, మీరు కావాలంటే సిబిఐ విచారణ చేయమంటే మేము చేయడానికి సిద్ధంగా ఉంటాం అన్నది మాత్రం ఆయన చెప్పే అవకాశం ఉంది. ఒక్క నిమిషం కృష్ణ, ఇప్పుడు సుప్రీంకోర్టు నిన్న కేంద్రాన్ని అడిగింది సిట్తోనే జరిపించాలా లేక ఇంకేదైనా సంస్థతో జరిపించాలా అని అడుగుతూ దీని మీద సజెషన్ ఇవ్వాలని సొలిసిటర్ జనరల్ని అడిగారు. 3rd రమ్మన్నారు కదా. ఇప్పుడు కేంద్రం తీసుకోవడానికి సిద్ధంగా ఉందా లేక సుప్రీంకోర్టు ఒకవేళ ఇస్తే తీసుకుంటుందా అన్నది? ఇస్తే తీసుకుంటారు గ్యారంటీగా. కానీ 3వ కోర్టు కూడా ఒకటి ఇక్కడ అవసరం కదా. 3వ కోర్టు చూసినప్పుడు సిబిఐకి ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అనేది ఇక్కడ పాయింట్. అదే కోర్టు కనుక సిబిఐ విచారణ దీనిపైన అవసరం అని కోర్టు కనుక అభిప్రాయపడి ఉంటే నిన్ననే చెప్పుండేది, డైరెక్టర్ సిబిఐ విచారణ చేస్తేనే బాగుంటుందని నిన్నే చెప్పుండేది. కాకపోతే మళ్ళీ కేంద్రం యొక్క అభిప్రాయం కూడా, అంటే సిబిఐ విచారణ వీళ్ళు వేస్తే కేంద్రం తీసుకుంటుందా లేదా, లేకపోతే కేంద్రానికి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా, లేకపోతే కేంద్రం దగ్గర ఉన్నటువంటి వనరులు ఏంటి, లేకపోతే కేంద్రం దీనికి సంబంధించి కేంద్రం యొక్క అభిప్రాయం ఏ విధంగా ఉంది అని కూడా తెలుసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కనుక సిబిఐ విచారణ వేయాలి అని అంటే తప్పకుండా అది కేంద్రం అబైడ్ బై ఉంటుంది, అది చెప్తుంది. కానీ కేంద్రమే సిబిఐ చేత విచారణ జరిపించండి అన్నది కేంద్రం చెప్పకపోవచ్చు అన్నది ఇక్కడ న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఎందుకంటే మనం చాలా ప్రిసీడింగ్స్ చూసాం, ప్రీవియస్ కేసుల్లో కూడా ఏదైనా సరే తనంతట తానుగా మేము జరుపుతామని కేంద్రం ఎక్కడ రాదు. కాకపోతే ఇంకొక విషయం ఇక్కడ అది కోర్టుకే వదిలేసే అవకాశం ఉంటుంది. సిబిఐ చేత జరిపించాలా లేకపోతే మీరు ఏది చేయమంటే అది చేయడానికి మీరు సిద్ధమని కేంద్ర ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి సీట్లోనే ఇంకా వేరే కాంపోజిషన్ మార్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఇది చేసే అవకాశం ఉంటుంది, లేదా వేరే ఎవరి చేతన చేసే అవకాశం ఉంటుంది, లేదా వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ఏమైనా కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఈ యొక్క విచారణ, అంటే ఇది లడ్డు వ్యవహారం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం కాబట్టి ఇది ఒక ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యవహారం కాదు కాబట్టి మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఏమైనా కమిటీ ఏర్పాటు చేస్తారా అన్నది కూడా చూడాల్సి ఉంది. కానీ గతంలో కమిషన్ ఏదైతే నరసింహారెడ్డి కమిషన్ని, అది కమిషన్, ఇదేమో సిట్టు, ఇది విచారణ జరిపేది, అది కమిషన్, దానికి దీనికి కూడా చాలా తేడా ఉంది. కానీ దాని ప్రభావం పడుతుందన్న ఉద్దేశంతోనే దీన్ని ఇలా చేయడం జరిగింది. కాబట్టి ఆర్డర్లో అయితే ఎక్కడా కూడా ఇది దర్యాప్తుని ఆపాలని కానీ లేకపోతే 3వ తారీఖు డెఫినెట్ గా ఆర్డర్లో దర్యాప్తు ఆపండి అని చెప్పి కోర్టు చెప్పలేదు. స్టే అవే ఆఫ్టర్ ఇట్ అనేది ఒక మాట అన్నారు. తర్వాత సిట్ వేసిన తర్వాత కూడా ముఖ్యమంత్రి ఇలాంటి కామెంట్ చేస్తే ప్రభావం ఉండదా దాని మీద అని కూడా అన్నారు. కాబట్టి వీళ్ళు కాస్త ముందు జాగ్రత్తగా
ఈ చర్యకు వచ్చినట్టున్నారు. సో ఫైనల్గా ఒక మాట మీరు చెప్పండి, అక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ మోదీ గారి నేతృత్వంలో, ఇక్కడ ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో. బీజేపీ బేసికల్లీ హిందూ భావజాలం ఉన్న ఒక హిందుత్వ నినాదంతో ఉన్న పార్టీ. సో ఈ విషయంలో ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో అండగా నిలుస్తోందా? ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా అండగా నిలుస్తుందనే చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే ఇప్పుడు సిబిఐ విచారణ వేసుకుంటే తమ ప్రభుత్వం మీద తామే సిబిఐ విచారణ వేసుకున్నట్లుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంటే కాబట్టి అక్కడ కూడా అన్నది ఎన్డీఏ గవర్నమెంట్. కానీ మనకున్నటువంటి సమాచారం అంటే విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చినటువంటి సమాచారం ఏంటంటే అసలు సిట్ వేయడానికి ముందే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎన్డీఏ పెద్దలతో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద అంటే నెంబర్ 1 నెంబర్ 2లతో కూడా ఆయన సంప్రదించారు. దీనికి సంబంధించి ఎలా ముందుకెళ్ళాలి, సిబిఐకి మేమేమైనా సిబిఐ అడిగితే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలను అడిగినప్పుడు ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలు కానీ బీజేపీకి సంబంధించిన నేతలు కానీ అడిగినప్పుడు తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి మేము సిద్ధంగా లేవు అని చెప్పిన తర్వాతనే ముందైతే నిజంగా సీఎం చంద్రబాబు నాయుడు అయితే దీన్ని సిబిఐకి అప్పగించాలని ఆయన భావించినట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇక్కడ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు దానికి సిద్ధంగా లేకపోవడం వల్ల ఇదే మన ప్రభుత్వం మీద మనమే సిబిఐ విచారణ వేసుకున్నట్లు ఉంటుంది అని వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందువల్లనే అక్కడ సిట్ని వేసినట్లుగా మనకు తెలుస్తుంది. మరి రేపు కూడా ఇదే అభిప్రాయాన్ని చెప్పే అవకాశం ఉంటుంది. సుప్రీంకోర్టు కనుక వేరే ఆప్షన్స్ ఇవ్వకుండా సిబిఐ దర్యాప్తే చేయండి అని కనుక కేంద్రాన్ని ఆదేశిస్తే అది కేంద్ర ప్రభుత్వం చెప్పే అవకాశం ఉంటుంది. కానీ కేంద్రం తనంతట తానుగా అయితే మాత్రం దీన్ని సిబిఐకి ఇవ్వాలని మాత్రం రేపు చెప్పే అవకాశం లేదు అన్నది న్యాయ నిపుణులు చెప్తున్నటువంటి మాట. ఇక్కడ బీజేపీ నేతల నుంచి మనకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ కూడా అదే ఉంది. తుషార్ మెహతా లేదా ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మాత్రం తనంతట తానుగా మాత్రం సిబిఐకి ఇవ్వాలని అడగదు, కాంపోజిషన్ మార్చమని అడిగే అవకాశం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. మరి దానికి బెంచ్ ఏ విధంగా స్పందిస్తుంది అని కూడా చూడాలి. నిన్న చూసాం మనం ఏ విధంగా స్పందించింది, ఏ విధంగా అంటే కల్తీ జరిగిందా లేదా అన్న వ్యవహారం కన్నా కూడా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలపైన బెంచ్ ఎక్కువ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడాన్ని మనం చూసాం. మరి దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అన్నది కూడా మనం దాంతోపాటు 3వ తేదీన ఇంకే సంచలనం చూడబోతున్నామో కూడా తెలియదులే, చాలా రకాల ఇవి వస్తున్నాయి. సో 3వ తేదీన ఇంకా ఏ రకమైన సంచలనం చూడాల్సి వస్తుందో అది ఏంటనేది తెలియదు. అప్పుడే మనం దాని గురించి మనం చర్చించలేము, కామెంట్ చేయలేము. రేపు 3:30కి ఈ యొక్క కేసు విచారణ జరగబోతుంది. అయితే ఇక్కడ ఒక మాట రామారావు, ఈ కామెంట్స్ ని కోర్టు నిన్న ఇచ్చిన కామెంట్స్ తర్వాత ఏదో ఒక రకమైన భయం కనబడుతోంది కూటమి పార్టీల్లో ఉన్న చాలామంది నేతలకి. బాగా అగ్రెసివ్గా మాట్లాడేవాళ్ళు లేకపోతే సబ్జెక్ట్స్తో మాట్లాడేవాళ్ళు కూడా పారిపోతున్నారు. డిబేట్ అన్నా లేకపోతే ఇంకోటి అన్నా కూడా ఎందుకు లేదు సార్ అన్నట్టుగా పారిపోతూ ఉన్నారు. నిన్న సరే పార్టీ ముఖ్యమంత్రి గారు లేకపోతే వాళ్ళ పార్టీ నేతలందరూ సమావేశమై ఏ లైన్లో మాట్లాడే వాళ్ళు అందరూ అని ఒక నోట్ ఏదో వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఆ తర్వాత ఒకళ్ళిద్దరూ తెర మీదకి వచ్చారు రామారావు. అయితే అసలు ఇవాళ కూడా అదే పరిస్థితి. ఈ లడ్డు అనే దాని గురించి మాట్లాడడానికి భయపడిపోతున్నారు, ఇష్టపడటం కాదు భయపడిపోతున్నారు. సార్ దీనికి వదిలేయండి సార్ అన్నట్టుగా ఉంది పరిస్థితి. సో కోర్టు కామెంట్స్ కానీ కోర్టులో ఈ జరుగుతున్న ఈ విచారణ కానీ ప్రభుత్వానికి అడ్వర్స్గా ఉంది, నెగిటివ్గా ఉంది అని ఈ లీడర్లు ఏమన్నా భయపడుతున్నారా? ప్రభుత్వం ఒపీనియన్ అలాగా ఉందా? ఎస్, అయితే తెలుగుదేశం గవర్నమెంట్ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో పక్షాలు కూడా కొంత కోర్టులు చేసే కామెంట్స్ మీద సెన్సిటివ్గా ఉంటాయి. లాస్ట్ 5 yearsలో కోర్టులు కాదు కదా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కామెంట్ చేసినా కూడా ఇక్కడ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు రెజ్యూమ్ అంతా కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ రెజ్యూమ్లో ముఖ్యంగా సహజంగా చంద్రబాబు నాయుడు కోర్టు చేసే యాడ్వర్స్ కామెంట్స్ మీద సహజంగా ఆయన చాలా ఎక్కువగా కసరత్తు చేస్తూ ఉంటారు. పైగా వీటన్నిటికి మించి ఆ కామెంట్స్ చేస్తే అదేది తనను ఉద్దేశించి చేసినట్టుగా ఆయన సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. అందువలన నిన్న కూడా చంద్రబాబు నాయుడు కోర్టు కామెంట్స్ తర్వాత ఆయన
పార్టీ లీడర్స్ అందరికీ కూడా ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారో స్పోక్స్ పర్సన్స్తో పాటు వాళ్ళలో కొంతమంది అంటే సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న పట్టావి ఇటువంటి వాళ్ళకి మాత్రం మీరు ఇదిగో ఈ లైన్స్లో మాట్లాడండి అని చెప్పి కొన్ని మెసేజ్లు పంపించడంతో పాటు మీరు అన్నట్టు కూడా ఒక నోటు పంపించారు. అంటే వీళ్ళైతే సబ్జెక్టుకి మీద డెప్త్గా వెళ్తారు, తర్వాత వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది అనే ఉద్దేశంతో పంపించారు. బట్ మిగతా వాళ్ళని ఎవరిని కూడా కోర్టు కామెంట్స్ మీద మీరెవరు కామెంట్ చేయొద్దు, నంబర్ 1. నంబర్ 2, లడ్డూకు సంబంధించి కూడా మీరెవరూ మాట్లాడొద్దు. ఎందుకు అంటే కోర్టు కామెంట్ చేసి ఉన్న సమయంలో ప్రజల్లోకి మనం మాట్లాడే మాట ఏమాత్రం తేడాగా ఉన్నా దాన్ని అవతల వాళ్ళ అవకాశంగా తీసుకునే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు ఈరోజు. అందుకని కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు పురంధేశ్వరి కూడా చాలా కేటగారికల్గా పురంధేశ్వరి గారు మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ మాట్లాడుతూ కూడా పురంధేశ్వరి గారు చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి గారికి అధికారుల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తేనే ఆయన ఆ కామెంట్స్ చేసి ఉంటారు, ఆయనకి ఇన్ఫర్మేషన్ రాకుండా చంద్రబాబు నాయుడు లాంటి లీడరు అలా చెయ్యరు అనేది ఆమె ఒపీనియన్గా ఉంది. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్లో తిరుమలకు వెళ్ళటానికి ముందు మాట్లాడితే తప్పేంటనని కూడా మాట్లాడారు. తర్వాత ఇంకా చాలా మాట్లాడారు, మనం వాటిని ప్రస్తావించకూడదు కోర్టుకు సంబంధించి. అయితే బట్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయన తిరుమలకు వెళ్ళటానికి ముందు డిప్యూటీ సీఎం గారు కూడా ఆయన కూడా గన్నవరం ఎయిర్పోర్ట్లో నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కొన్ని కామెంట్స్ చేశారు. ఏంటంటే లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు ఎక్కడైనా చెప్పిందా? ఈరోజు వెంకటకృష్ణ ఈరోజు ఉదయం నుంచి కానీ సాయంత్రం నుంచి కానీ మనం చూస్తే సోషల్ మీడియాలో ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది, అందుకని చంద్రబాబు నాయుడు మీద కామెంట్ చేసింది అని చెప్పి ఒక విస్తృతమైన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అది గమనించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చాలా కీలకమైన కామెంట్స్ చేశారు. లడ్డూలో కల్తీ జరగలేదని సుప్రీంకోర్టు ఎక్కడైనా చెప్పిందా? నెంబర్ 1. నంబర్ 2, ఎంక్వైరీ చేయమంది. అయితే అది సిట్టా లేకపోతే సిబిఐయా లేకపోతే ఇంకొక ఇండిపెండెంట్ ఏజెన్సీయా అనేది అది సుప్రీంకోర్టు తేలుస్తుంది. అంతేగాని ఊరిక అనవసరంగా దీని మీద పైగా సీఎంకి ఆ ఇన్ఫర్మేషన్ ఉందంటే చంద్రబాబు నాయుడు లాంటి లీడరు అటువంటి లీడరు ఇలా ఆయన బయటకు వచ్చి మాట్లాడారు అంటే డెఫినెట్గా ఆయన దగ్గర రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంటేనే మాట్లాడారు అనేది కూడా ఆయన మాట్లాడారు. అంటే కూటమిలో ఉండే మిగతా పక్షాలు కూడా ఇంతకుముందు మన ఢిల్లీ కొలి కృష్ణ చెప్పినట్టు కూటమిలో ఉండే పక్షాలన్నీ కూడా తప్పనిసరిగా ఈ విషయంలో హిందువుల మనోభావాలతో పాటు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడికి ఇష్టమైన ప్రీతిపాత్రమైన భక్తుల ప్రసాదం లడ్డూలో కల్తీ జరిగిందనేది అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. అందువలన చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అటు సీఎం వైపు నుంచితో పాటు ఇటు జనసేన అండ్ బీజేపీ పక్షాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నాయి. అందువల్ల కేవలం ఒకరిద్దరు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ మినహా మిగతా వాళ్ళు ఎవరు కూడా మీరు అన్నట్టు దీనిపైన నిన్న జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి మన డిబేట్ లో ఉన్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా అందరూ అయితే మళ్ళీ వాళ్ళు పట్టాభి జాయిన్ అవుతారు మరి కాసేపట్లో. చూద్దాం 3వ తేదీన దేవి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి, 4వ తేదీన బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి తిరుమలలో. సో ఈ నవరాత్రులు ఈ బ్రహ్మోత్సవాలు కానీ టెంపరీగా దర్యాప్తుకి హోల్డ్ చేసింది. ఎందుకంటే నిన్న కోర్టు చేసిన కామెంట్స్ కొంచెం అలా అనిపించాయి కాబట్టి మనకు కూడా అలాగ అనిపిస్తుంది. సో దాన్ని చేసుకోవడం కోసం వీళ్ళు చేశారు కదా. సో మీ ఒపీనియన్ ఏంటి? ఈ 3వ తేదీన దీన్ని సిబిఐకి ఇచ్చే కార్యక్రమం కానీ లేకపోతే సిట్ని కంటిన్యూ చేసే కార్యక్రమం కానీ మొత్తం వ్యవహారంలో ఏం జరగవచ్చు అనుకుంటున్నారు మీరు? మీ అనాలిసిస్ చెప్తారా? ఒకటి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎప్పుడు తీసుకోదు గవర్నమెంట్ల మీద, ఎక్స్ట్రీమ్ గా వెళ్ళరు. సెంట్రల్ గవర్నమెంట్ మీద అయినా స్టేట్ తో విశేషమైన ఉంటే అంతవరకు కామెంట్స్ ఎక్స్ట్రీమ్ గానే ఉన్నాయి కదా, ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి, యాక్షన్ తీసుకోలేదు కదా. ఎక్స్ట్రీమ్ కామెంట్స్ చాలా ఎక్స్ట్రీమ్ గా ఉన్నాయి. మీరు ఇందాక విన్న మాటలకి మీరు అన్నారు కదా అందరూ భయపడుతున్నారు మాట్లాడటానికి, ఆ కేటగిరీలో నేను లేనని మీరు నన్ను పిలుస్తుంటారు. చాలా ఎక్స్ట్రీమ్. సో ఐ టేక్ ఇట్ యాజ్ అ కాంప్లిమెంట్. ఓకే, ఇది ఏంటంటే కొంచెం ఎక్స్ట్రీమ్ కమెంట్స్, సర్ప్రైజింగ్ కమెంట్స్, చాలా డీప్ గా వెళ్ళాయి. ఇప్పుడు ఏది ఎలా ఉందో చెప్పుకోవచ్చు, తప్పులేదు. గవర్నమెంట్ మిస్టేక్ చేస్తుంది, పాలసీ తప్పులు చేస్తాయి, దాంట్లో సరిదిద్దుకుంటే సరిపడతాయి ప్రభుత్వం. మనం సుప్రీంకోర్టు చూసింది ఎప్పుడైనా, ఏ సుప్రీంకోర్టు అయినా కొంతవరకు వెళ్తారు, పూర్తిగా వెళ్ళరు. ఎందుకంటే ప్రభుత్వానికి ఇబ్బంది తీసుకొచ్చే డెమోక్రసీలో చేయరు.
మీరు కండెమ్ చేస్తారు, మాటలతో చెప్తారు, ఇలా చేసావు అలా చేసావు చాలా అన్నారు. నేను నా చిన్న మాటలు కాదు, నేను కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయాను చదువుకుంటే. అంటే మా స్టేట్ గవర్నమెంట్ లాయర్స్ కూడా ఉన్న ఫాల్ట్ ఉన్నదా, అది కూడా నాకు అనిపిస్తుంది. మీరు ఆ చర్చ ఉందండి, ఆ చర్చ ఉంది. స్టేట్ గవర్నమెంట్ తరపు నుంచి టీటీడీ వైపు నుంచి ఉన్న ఆర్గ్యుమెంట్స్ కొంచెం అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం వల్ల వచ్చినాయని. ఎందుకంటే వాళ్ళు ఇంత సెన్సిటివ్ విషయం మీద డీప్ గా వెళ్తారు కదా, అడిగేవాడికి చెప్పేవాడు లోకు కదా. అవును, కరెక్ట్. అడిగేవాడు ఏదైనా అడగవచ్చు, మీరు అవును చెప్పేవాడికి లోకు. కాబట్టి ప్రిపేర్ ఉండాలి. కొద్దిగా ఇల్ ప్రిపేర్డ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబు లేదు. అది వెంటనే జవాబు ఉండుంటే అది తగ్గిపోదు. సో ఇద్దరు జడ్జెస్ మాట్లాడింది కొంచెం ఫ్యాక్చువల్ గా కూడా చెప్పారు. మీరు ఒక చిన్న ఇష్యూ చెప్తే అందరూ డిస్కస్ చేశారు కాబట్టి, ఇది మీరు నెయ్యిని ఎగ్జామిన్ చేశారు, లడ్డూలు చేయలేదు కదా అన్నారు. అవును, అది ఇట్స్ ల్యాబ్స్. ఇప్పుడు మీరు ఒక ల్యాబ్స్ చేస్తుంటే అది మీరు అనలైజ్ చేసుకుంటే బెటర్, నేను చెప్పే బదులు. ఎందుకంటే అది ఇంకా గవర్నమెంట్ తప్పులు చేస్తే దిద్దుకోవచ్చు. అది చెప్పండి, మేము తప్పు చేయలేదంటే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు 3వ తారీఖున సుప్రీంకోర్టుకి 3-4 ఆప్షన్స్ ఉన్నాయి. సిట్ మీద ఎలాగో కమెంట్ చేశారు కాబట్టి కంటిన్యూ అవ్వదని నేను భావిస్తున్నాను. ఒకటి, సిబిఐ కూడా పెడతారా లేకపోతే జడ్జిని పెడతారా, ఎవరిని పెడతారు చూడాలి. వాళ్ళు ఏదో రకంగా ఇంత ఘాటుగా మాట్లాడాక వీళ్ళు యాక్షన్ తీసుకుంటారు. కానీ లక్కీగా నేను చెప్తున్నా, స్ట్రక్చర్ అనేది చేయలేదు. స్ట్రక్చర్ అంటే చర్యలు, కఠిన చర్యలు కనుక ఒక అనౌన్స్ చేస్తుంటే కాన్స్టిట్యూషన్ వైలేట్ చేశారంటే స్ట్రక్చర్ అయిపోతారు. స్ట్రక్చర్ అయిపోతే ప్రభుత్వం చాలా ఇబ్బంది. అది చెప్పలేదు. అది 3వ తారీఖు ఏమన్నా చెప్తారా అంటే అలాగ అనుకోవట్లేదు. 3వ తారీఖు పాజిటివ్ గా ఇలా పెట్టండి, అలా పెట్టండి, ఇది సరి చేయండి అని చెప్తారు. ఎందుకంటే లేకపోతే నిన్న కొద్దిగా చాలా సీరియస్ గా చెప్పారు. ఆ లైన్ దాటలేదు. నేను చెప్పే ఇన్విజిబుల్ లైన్, కనపడని లైన్ దాటలేదు. జడ్జెస్ చెప్పవలసిందంతా చెప్పారు. సో అది మనం ఏ రకంగా అయినా 3వ తారీఖు వస్తే ఎంక్వైరీ పెడతారు. ఎంక్వైరీ తప్పకుండా నేను అనుకుంటున్నాను. మీ అబ్జర్వేషన్ ప్రకారం ఈ ఇష్యూలో కేంద్రం వైఖరి కానీ కేంద్రం వ్యూ ఎలా ఉందనుకుంటున్నారు? అయితే సాలిసిటర్ జనరల్ చాలా డిఫెండ్ చేశాడు. నేను చూశాను. సాలిసిటర్ జనరల్ కేంద్రం తరఫున మాట్లాడాడు. కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ బాడీ, స్టేట్ గవర్నమెంట్ కదా, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ స్టేట్ గవర్నమెంట్ కదా, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం లేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే స్టేట్ గవర్నమెంట్ ఇష్యూ. రాష్ట్రంలో ఉన్నది ఒకటే పార్టీ, ఒకటే ప్రభుత్వం కదా. అది కుదరదు. కేంద్రంలో వేరే ప్రభుత్వం ఉండేదా, అది భారత ప్రభుత్వం. ఇది స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నది, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నది. సో స్టేట్ గవర్నమెంట్ ని సెంట్రల్ గవర్నమెంట్ కలిపి కాదు కదా. ఇదేదో కాన్కరెంట్ సబ్జెక్టు, ఇద్దరు కలిసి చేశారు, కమిటీ పెట్టారు, అది కాదు కదా. ఇది ఒక యాక్షన్, ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకున్నారు. ఒక యాక్షన్ సెట్ ఫామ్ చేశారు, చెప్పాల్సిన స్టేట్మెంట్, అది సుప్రీం కోర్టు తప్పు పట్టింది. దాంట్లో ఇంకా మనం ఎంత పంచదార వేసినా అది తప్పదు. నేను మాత్రం స్ట్రాంగ్ గా అనుకుంటున్నా. అక్కడ మన మిత్రులు ఇప్పుడు వాళ్ళు ఇంకా నాకంటే ఎక్కువ తెలియచ్చు లోపల లోతులు అన్ని. అది లీగల్ గా ప్రిపరేషన్స్ బాగోలేదు ఒకటి. తర్వాత మీ డిబేట్ లో నేను ఎప్పుడోసారి చెప్తా ఉంటాను కొంచెం వెటకారంగా, నాటు మేధావులు అనేవాళ్ళు సలహాలు తీసుకోకూడదని చాలా సార్లు చెప్పాను మీతో. కేర్ఫుల్ గా ఉండాలి ప్రభుత్వం, చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఏ ప్రభుత్వం అయినా సెన్సిటివ్ ఇష్యూ. అది నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా కరెక్ట్ అడ్వైస్ తీసుకోకుండా చాలా సార్లు దెబ్బతిన్నారు కదా. ఫామ్ లాస్ అనుకోండి, డిమానిటైజేషన్ అనుకోండి, చాలా కేర్ఫుల్ గా తీసుకోవాలి. ఇది అనవసరంగా అంత ఇష్యూ అయిపోయిందా, అనవసరంగా అల్లనిచ్చారా, కోర్టుకి వెళ్ళరు అనుకున్నారా, అవన్నీ మరి ఎవరు ఇస్తున్నారు సలహాలు, ఐడియాస్ ఎవరు, ఐడియా ఫ్యాక్టరీ ఎవరిది ఎక్కడ, అవన్నీ కొంచెం లోతుగా మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఆ లైన్ దాటలేదు సుప్రీం కోర్టు, స్ట్రక్చర్ ఇవ్వలేదు. స్ట్రక్చర్ ఇస్తే నేను అంతా మా మాట ముఖ్యమంత్రి గారికో గవర్నమెంట్ కో చాలా ఇబ్బంది. స్ట్రక్చర్ అంటే నువ్వు కాన్స్టిట్యూషన్ దాటావు, ఫినిష్, ఆ మాట అనలేదు. సాధారణంగా మన సుప్రీం కోర్ట్స్ ఆ మాట అందం. సాధారణంగా అంతవరకు వెళ్ళారు, ఆగిపోతారు. అవును, రైట్. పుల్లారావు గారు ఒక్క నిమిషం అండి. నాగభూషణ్ గారు గుడ్ ఈవినింగ్. నాగభూషణ్ గారు, ఈ విషయంలో పురంధరేశ్వరి గారికి స్టేట్మెంట్ను బట్టి డెఫినెట్గా బీజేపీ ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్తో ఏకీభవిస్తోంది మొదటి నుంచి అనేది అర్థమవుతోంది. కేంద్రం వైపు నుంచి ఎలాంటి సంకేతాలు ఉన్నాయి మీ అందరికీ ఒకటి. రెండవది,
ఈ స్టేట్మెంట్లు ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వంలో ఉన్న మేము 3 పక్షాలు ఒకే మాట, అది రాముడి నినాదం లాగా ఒకే మాట అని చెప్పడమే ఇదిగా కనపడుతోంది అనుకోవచ్చా? అందులో అనుమానం లేదు వెంకటకృష్ణ గారు. అదేవిధంగా మన ప్యానెల్లో ఉండే పెద్దలు పుల్లారావు గారికి, సోదరులు పట్టాభి గారికి, అదే ఏబిఎన్ ప్రేక్షకులందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా కేంద్రం అన్నారు కాబట్టి కేంద్రానికి ధన్యవాదాలు చెప్పాలి. 1136 కోట్లు వరద సాయానికి 1136 అది రిలీజ్ చేశారు. అది 1096 కోట్లు దరిదాపుగా ఈజ్ అ గుడ్ అమౌంట్. మొత్తం అన్ని 14 స్టేట్లు కూడా 5,000 అది అందుకని సో ముందు ధన్యవాదాలండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే సార్, ఇవాళ చంద్రబాబు గారు కోర్టులు పక్కన పెడితే నేను మీకు వెరీ సింపుల్ లాజిక్ చెప్తాను సార్. అసలు చంద్రబాబు గారు పుట్టింది చిత్తూరులో, ఆయన ఊరు ఆ కొండకు ఆనుకొని ఉంటుంది, నారావారిపల్లి. అంటే ఆ చదువుకుంది వెంకట యూనివర్సిటీ కొండ ఆ పక్కన అది దిగితే ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ గోవింద నామస్మరణ 7 కొండలంటే బ్లడ్లో పోతుంది. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాకుందనుకోండి, నేను కరివేపాకు బిజినెస్, కరివేపాకు వ్యవసాయం చేస్తాను కదా, నేను అమెరికాలో ఎవరంటే కరివేపాకు చెట్టు ఉంటే ముందు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కాకున్నట్టు పట్టుకుంటాను. అది ఏదో మన అటాచ్మెంట్. గోశాల ఉంది, గోశాల దగ్గరికి వెళ్తే ఆవులు నిరుగుతాయి. ఒక్క ఆవు ఉన్నా 2 ఆవులు ఉన్నా అంటే మనకు తెలియకుండానే మన బాడీ దానికి వెళ్ళిపోద్ది. ఆయనకి ఏంటంటే 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగిన విధ్వంసం, జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధ్వంసాన్ని తలుచుకొని ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రతను దెబ్బ కొట్టారనేది మనమే డిబేట్లు ఎన్నోసారి మాట్లాడాం. 2-3 ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన ఫస్ట్ రాగానే ప్రాంతాలుగా విడగొడదామని చూశాడు, 3 ప్రాంతాలు 3 రాజధానులని. తర్వాత కులాల మధ్య తగాదాలు పెట్టాడు, ఆ కులం ఈ కులం అని మతాల మధ్య పెట్టాడు. ఆ విగ్రహాలు అన్నాడు, ఫాదర్లు అన్నాడు, లేదా చర్చిలు అన్నాడు, అసలు ఒకటి కాదు పెట్టాడు. తర్వాత వచ్చేటప్పటికి ఈ 3 కాక పేదవాడు డబ్బు ఉన్నాడు. అసలు ఇది ఎక్కడ, అసలు ప్రపంచంలో ఎప్పుడో మనం రష్యాలో ఉన్నప్పుడు చైనాలో విన్నాం కదా, అసలు ఇది బెంగళూరులో ప్యాలెస్లు, హైదరాబాద్ లో ప్యాలెస్, లండన్ లో ఛానల్. ఆయన పేదవాడు డబ్బు ఉన్నాడు ఫైట్ అన్నాడు. సో ఇవన్నీ పెట్టి ఫెయిల్ అయిన తర్వాత మనం గనక ఒకసారి తిరుపతిలో చూస్తే 2020లో మనం అప్పుడు మీతో నేను ఛానల్లో కూర్చున్నప్పుడు ఆర్టీసీ బస్సుల మీద టికెట్ల వెనకాల కొండపైన ప్రచారం చేయడం, ఆ లడ్డు చూస్తేనేమో చిన్న సైజు అవటం, వాసన రావట్లేదని భక్తులందరూ చూపించడం, కొన్ని చోట్ల పురుగులు వచ్చి నేను చూపించడం, తర్వాత సైజు తగ్గిపోవటం, అన్నిటికంటే నిల్వ ఉండకపోవడం. ఇదివరకు లడ్డులు అమెరికా తీసుకెళ్తే 10-15 రోజులు ఉండే, అక్కడ టెంపరేచర్ నిల్వ కూడా ఉండే, అక్కడ మామూలుగా మైనస్ మామూలుగా ఫ్రిడ్జ్ లో పెట్టాలి మనం. ఇవన్నీ చేసిన తర్వాత ఈ 5 సంవత్సరాల్లో సరే ఇదన్నీ పక్కన పెడదాం. మనం ఎక్కడైనా మీరు హోమాలు చేసి ఉంటారు, నేను పూజలు చేస్తా, సత్యనారాయణ వ్రతం చేసుకుంటే భార్యాభర్తలను కూర్చుంటాం. ఏదైనా హోమం చేయాలన్నా, ఏదైనా రాముడు కూడా హోమం చేయాలంటే ఏం చేశాడంటే పక్కన సీత లేకపోతే అడవుల్లో వదిలిస్తే బొమ్మను పెట్టుకొని హోమం చేశాడు. సో ధర్మరాజు కూడా అశ్వయాగం చేశారు, రాముడు అశ్వయాగం. కానీ ఈయన ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి సపోజ్ నీకు ఇష్టం లేదు, ఏం చేయాలి? ఆయన వెళ్లకుండా మన ఇన్ఛార్జ్ డిప్యూటీ సీఎం 5 ఉన్నారు ఇంకా చెప్పాలంటే ఆయన టైంలో ఏదో డిప్యూటీ సీఎం పంపించచ్చు, అది వెళ్ళాలా. మళ్ళీ తీర్థాలు ఇస్తే అక్కడ చూడండి తీసుకోడు పోసి బయట పరపోస్తాడు. అంటే ఇవన్నీ కూడా చూసిన తర్వాత హిందువుల్లో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు వెక్స్ అయిపోయింది. చంద్రబాబు గారు ఆ రోజు మాట్లాడేది, ఇప్పుడు నేను ఇందాక మా మేడం గారు కూడా చాలా క్లియర్గా మాట్లాడారు. ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ అనేవాడు, ఇప్పుడు చూడ ఒక యాక్సిడెంట్ అయిందండి, యాక్సిడెంట్ అయితే తప్పు ఎవరిదన్న కదా, ముందు ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి ఏం చెప్తాం, అయ్యా యాక్సిడెంట్ అయింది, అది ఏదో చూడండి, ఒకవేళ అది మర్డర్ అయి ఉండొచ్చు, రియల్ గా యాక్సిడెంట్ అయి ఉండొచ్చు, ఆత్మహత్య ఏదైనా ఉండొచ్చు, చెప్తాం. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఆ కల్తీ జరిగిందనే విషయాన్ని క్లియర్ గా మన ఈఓ గారు చెప్పారు. చెప్పిన తర్వాత దాన్ని టెస్టులు కానీ ఏ విధంగా, ఇప్పుడు ఎన్డీడీబీ కాకుండా మనకి ఇండియాలో నెంబర్ 1 మైసూర్లో CFTRI, సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్, అది మిలిటరీ వాళ్ళకి ఫుడ్ పంపించాలని అక్కడి నుంచి వెళ్ళాల్సిందే. ఇప్పుడు వాళ్ళని హైర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక ల్యాబ్ తీసుకొని అక్కడి నుంచి మనుషులను ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి ఆ ప్రాసెస్ మొదలు పెట్టారు. ఇప్పుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఒక పని చేయాలంటే ఎక్కడో చోట నాంది పలకాలండి. దీనికి చంద్రబాబు గారు కూడా ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇక ఏ ప్రభుత్వం రానండి, స్టాండర్డ్ సిస్టమ్స్. ఇప్పుడు ఆయన ఇక్కడ హైటెక్ సిటీ కట్టారు, అది హైటెక్ సిటీ కట్టింది ఇంక ఓవరే కదా, ఆ తర్వాత ఫైనాన్షియల్ సిటీ. ఎన్టీ రామారావు గారు మొట్టమొదటిసారిగా మనకు ఆ షెడ్లు పెట్టి అన్నదానం స్టార్ట్ చేశారు.
మీరు నాకు ఇప్పుడు కూడా నాకు ఇందాక నేను ఎవరు చెప్తున్నారు 1989 ముందు రామారావు గారు మొట్టమొదటిగా ఆడవాళ్ళకి ఏదన్నా మామూలుగా అసైన్ ల్యాండ్ పట్టాలు ఇస్తే మగవాళ్ళకి ఇచ్చాడంట. ఆయన రూల్ పెట్టింది ఇండియాలో ఫస్ట్ ఆయన మహిళలకి ఇవ్వమని. ఇప్పుడు చూస్తే అందరి దగ్గర మహిళల పేరే ఉన్నాయి. మహిళలకి ఏది ఎన్టీఆర్ గారు మహిళలకు సమాన ఆస్తి అదంతా అట్లాగే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక విమర్శించడం అనేది ఎలా అయిపోయిందంటే సార్, ఒక పని చేసేటప్పుడు చాలా సెన్సిటివ్గా 1-10 సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో మీరు కనుక చూస్తే వాళ్ళు జడ్జిల మీద ఎన్ని కామెంట్లు చేశారు సార్? చాలా. మీరు రమణ గారి మీద పిటిషన్లు పెట్టారు లేదా? ప్రతి జడ్జిని మీరు అమ్ముడు పోయారు, కోర్టులు మేనేజ్ చేస్తున్నారు. అసలు కోర్టులు మేనేజ్ చేసేది అది మాట్లాడుతాం వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళు సోషల్ మీడియాలో. వాళ్ళకి ఇది ఒక నిన్న కోర్టు కామెంట్స్ ని వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. ఓకే, అది అట్లా ఉన్నాయి కాబట్టి తీసుకుంటున్నారు. కాకపోతే వాళ్ళ ఆనందం ఎంతసేపు ఉంటుందో మనకు తెలియదు. అది 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 నీటి బుడగలాగా రేపు పేలిపోయినా పైగా అక్కడ క్లియర్ కనపడుతున్నప్పుడు. సో ఒక్క నిమిషం నాగభూషణ్ గారు, దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఫీల్ అవుతోంది? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిట్ దర్యాప్తుని ఆపడంలో ప్రధానమైన కారణం ఏంటి? తర్వాత పార్టీ నేతలు ఎలాగా భయపడుతున్నారా, లేకపోతే కోర్టుగా దాన్ని జంకుతున్నారా? ఇప్పుడు మనం మాట్లాడిన దాంట్లో ఎక్కడ కోర్టు కామెంట్ రాలా. మరి ఎందుకు ఇదవుతారో ఏంటో తెలియదు ఇట్లాంటి థ్యాంక్ యూ. సో ఏంటి ఇది సిట్ విచారణ నిలిపివేయడం పైన రకరకాల వ్యాఖ్యానాలు వస్తూ ఉన్నాయి. ఇక వైసీపీ సోషల్ మీడియాలో ఏమి ప్రచారం చేస్తారేంటో మీకు తెలుసు. సో మీరేం చెప్తారు మీ పార్టీ తరఫు నుంచి? సార్, ముందుగా పార్టీలో అందరూ జంపు జిలానీలు అందరూ పారిపోతున్నారు, అది కరెక్ట్ కాదు. నాతో పాటు ఇంకా అనేక మంది నా సహచర మిత్రులు నాయకులు మీడియాలో నిత్యం ఈ అంశం మీద చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. నేషనల్ మీడియాలో కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి నేను ఒక్కనే కాదు, నాతో పాటు చాలామంది సీనియర్స్ మాట్లాడుతూ ఉన్నారు. నిన్న పార్టీలో అంతర్గతంగా మేము సమావేశం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా మేము ఒక నిర్ణయానికి ఏ విషయం మీద మేము డిసైడ్ అయ్యామంటే కోర్టు, ఎందుకంటే ఇష్యూ సబ్జుడిస్గా ఉంది కాబట్టి మనం ఎక్కడా కూడా న్యాయమూర్తులు చేసినటువంటి కామెంట్స్ మీద మనం తిరిగి కామెంట్స్ చేయొద్దు. అది తప్పలేదు, అది కరెక్ట్ కాదు. అది తప్పలేదు, మీరు అన్నారు కరెక్ట్. అది ఒక్క విషయంలో తప్పితే ఇంకా మేము అసలు డిఫెన్స్లో ఉంటామండి సార్. ఇప్పుడు అసలు మీ కెమెరామెన్ నా టేబుల్ మీద భరిస్తే ఇవి చూడండి, మొత్తం కట్టలు ఉన్నాయి కాగితాలు ఉతికి ఆరేయటానికి. అదే చేస్తా ఉన్నాం కదా. అసలు మేము డిఫెన్స్లో ఎందుకు పడతాం సార్? అసలు తప్పు చేసింది వాడైతే మేము పారిపోవాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు డిబేట్కి మీరేమి మమ్మల్ని ఊరికనే వదలరు, అన్నీ అడగాల్సిన ప్రశ్నలన్నీ నిర్మోహాటంగా అడిగేస్తారు. మీకేమి ఇంకొక రకమైన ఏదో సర్లే పానీలే అన్న ఫీలింగ్ మీలో ఏ కోసాన ఉండదని మాకు తెలుసు. అందుకనే నేను కూడా నా గన్ను ఫుల్గా లోడ్ చేసుకుని వస్తా. బుల్లెట్లు లేని గన్నుతో మీ డిబేట్కి రాను నేను. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానా నేను జవాబు చెప్పగలను. ఎందుకంటే సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. వాడు తప్పు చేశాడు. ఇవాళకి మీరు చూడండి, ఇప్పుడు వరకు వైసీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడైనా ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డితో సహా ఈ రిపోర్టు తప్పు అని చెప్తున్నారా? ల్యాబ్ రిపోర్టు తప్పని చెప్తున్నారా? తప్పని చెప్పకపోగా అవునండి పిగ్ ఫ్యాట్ ఉంది, అది చాలా విలువైంది, బంగారంతో సమానం అది అని ఆ లైన్ నిస్సిగ్గుగా ఇంకా కూడా హిందువుల మనోభావాలు, ఇప్పటికే గాయపడినటువంటి హిందువుల మనోభావాల పైన ఇంకా దానిపైన ఏదో రబ్బింగ్ సాల్ట్ ఆన్ ఆ రూట్స్, కారం జల్లే విధంగా ఇటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నటువంటి వాళ్ళు డిఫెన్స్లో ఉండాలా? మేము డిఫెన్స్లో ఉండాలి సార్. కాబట్టి అసలు మేము డిఫెన్స్లో ఉండాల్సిన అవసరమే లేదు. నిన్న కోర్టులో వీకే గారు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, పిటిషన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పిటిషన్ దాఖలు చేసినప్పుడు వాళ్ళు రకరకాల అంశాలు కోర్టు దృష్టికి తీసుకొస్తారు. అవును, సాధారణంగా ఏంటంటే ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయినప్పుడు పిటిషన్దారుడు ప్రస్తావించినటువంటి అంశాలని కోర్టు అడుగుతుంది, న్యాయమూర్తులు అడుగుతారు. సహజంగా ఆ ప్రశ్నలు వాళ్ళు ప్రస్తావించినటువంటి అంశాలని అడగటం జరిగింది. దానికి మా లీగల్ టీం జవాబులు చెప్పారు. ఇంకా కూడా ఆర్గ్యుమెంట్స్ కన్క్లూడ్ అవ్వాలా. రేపు 3వ తేదీని కూడా ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా
మేమేదో డిఫెన్స్ లో పడిపోయి ఏదో మొత్తం చేతులు ఎత్తేసి పారిపోవాల్సిన అవసరం మాకేంటి సార్? ఇందాక నాగభూషణం గారు అంటే ఇక్కడ సారీ ఇంటరప్షన్, మీ లీగల్ టీమ్ ఆర్గ్యుమెంట్స్ లో నిన్న ఎఫెక్టివ్ గా చేయలేదు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఐ డోంట్ నో, ఒక అభిప్రాయం ఉంది. ఇంతకుముందు పుల్లారావు గారు కూడా ఆయన అభిప్రాయం అదే అన్నట్టుగా చెప్పారు. ఒకటి. రెండవది, టీటీడీ వైపు నుంచి కూడా ఫస్ట్ నుంచి దీన్ని డీల్ చేయడంలో సంహవ్ ఎక్కడో ఏదో ఒక లోపం జరిగింది అనేది, అంటే ఇష్యూ కల్తీ జరగలేదనో ఇంకోటనో కాదు, ఇన్ టైంలో టెస్టులు పంపడం ఇవంతా ఓకే, కానీ దీన్ని బ్లాస్ట్ చేయడంలో కానీ దీన్ని ట్యాకిల్ చేయడంలో కానీ ఇబ్బంది పడ్డారేమో అనేది ఒకటి ఉంది. ప్లీజ్. అంటే ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి వీకే గారు. ఇప్పుడు రాజకీయ నాయకులుగా మేము మాట్లాడిన విధంగా ఒక తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు అంత అగ్రెసివ్గా మాట్లాడలేరు, మాట్లాడకూడదు కూడా. ఆయన కొంత బ్యాలెన్స్డ్గానే మాట్లాడాలి. కాబట్టి ఆ రకంగానే ఈవో శ్యామలరావు మాట్లాడారు. ఇప్పుడు మేమంటే మా స్టైల్ ఆఫ్ డెలివరీ వేరుగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఐఏఎస్లు, అది కూడా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా స్వామివారి సేవలో ఉన్నటువంటి వ్యక్తి కొద్దిగా ఆచితూచి మాట్లాడాలి, అదే రకంగా మాట్లాడాలి. దాన్ని మనం పెద్దగా తప్పు పట్టకూడదు. రెండోది వీకే గారు, రోజు రోజుకి ఎవిడెన్సెస్ ఇంకా ఎన్ని బయటకు వస్తూ ఉన్నాయంటే, ఇవాళ ఏ కంపెనీ అయితే ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీ ఏదైతే ఇవాళ ఈ కలుషితమైనటువంటి నెయ్యిని సరఫరా చేసిందో, వాళ్ళు దొంగల్లాగా వాళ్ళ వెబ్సైట్లో నుంచి కొంత డేటాని అరెస్ట్ చేశారు. ఇటువంటి పని చేస్తారని తెలిసే మేము స్క్రీన్ షాట్స్ కూడా తీసి పెట్టుకున్నాం. ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? ఇవాళ ఇది ఏఆర్ ఫుడ్స్ వాళ్ళది రాజ్ మిల్క్ బ్రాండ్ అండి. మీరు ఎవరైనా కూడా వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు చూడండి, rajmilk.com వెబ్సైట్లోకి వెళ్తే ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీ ప్రొఫైల్ ఇవన్నీ కూడా వస్తాయి. వాళ్ళు 4 రోజుల క్రితం వాళ్ళ వెబ్సైట్లో ఉన్న సమాచారం, వీళ్ళు దానిలో ఏం చెప్పారంటే, మా మిల్క్ ప్రొక్యూర్మెంట్ కెపాసిటీ 2 lakh లీటర్స్ పర్ డే, ఘీ ప్రాసెసింగ్ కెపాసిటీ 1000 kgs పర్ డే. 1000 kgs పర్ డే అండి ఘీ ప్రాసెసింగ్ కెపాసిటీ. రోజుకి 1 టన్ను నెయ్యిని మాత్రమే మేము ప్రాసెస్ చేయగలం, మా కంపెనీకి ఉన్న కెపాసిటీ ఇది అని పెట్టారు. దీనిలో పెట్టి ఇవాళ ప్రెజెంట్ డే ఏం చేశారు, ఆ మిల్క్ని మాత్రం ఆ 2 లక్షలు అలా ఉంచేసి ఘీ కెపాసిటీని మొత్తం లేపేశారు, ప్రాసెసింగ్ కెపాసిటీని. ఇది వాళ్ళ కరెంట్ దీనిలో ఉన్నది. దీనిలో ఏమంటున్నారు, ఏఆర్ ఫుడ్స్ హ్యాస్ ఎ కరెంట్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఆఫ్ 2 lakh లీటర్స్ ఆఫ్ మిల్క్ పర్ డే. ఘీ అనే ప్రస్తావన తీశారు దీనిలో. ఎందుకు ఇటువంటి దొంగ పనులు ఎందుకు చేయాలండి? అవసరం ఏమొచ్చింది? నువ్వు తప్పు చేయకపోతే నువ్వు ఈ దొంగ పని ఎందుకు చేశావు? ఇవాళ ఏఆర్ ఫుడ్స్ యాజమాన్యాన్ని వాళ్ళు నేను అడుగుతా ఉన్నా, ఇవాళ నీకు మొన్న విడుదల చేసినటువంటి కాంట్రాక్టు ఎంత కాంట్రాక్ట్ అండి? అది 10 లక్షల కేజీల ఆవు నెయ్యి సరఫరా చేసే కాంట్రాక్ట్. అంటే 10 లక్షల కేజీలు అంటే 1000 టన్నులు. 1000 టన్నుల ఆవు నెయ్యి. నీకున్నటువంటి కెపాసిటీ ఎంత? రోజుకు 1 టన్ను. రోజుకు 1 టన్ను అండి, అంటే 1000 రోజులు అంటే నెలకి 30 టన్నులు. నెలకి 30 టన్నులు సార్. అంటే నువ్వు ఎప్పటికి సరఫరా చేయాలి? అంటే నువ్వేం చేసినట్టు? 8 ట్యాంకర్లు ఎక్కడి నుంచి వచ్చిందా నీకు? రోజుకు 1 టన్ను నెయ్యి మాత్రమే ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉన్న కంపెనీ 8 ట్యాంకర్ల ఆవు నెయ్యిని ఎట్లా సరఫరా చేసింది? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పమనండి. అదేవిధంగా టెండర్ కండిషన్స్, ఇదిగోండి వీళ్ళు మార్చినటువంటి టెండర్ కండిషన్స్లో మినిమం 4 లక్షల లీటర్ల కౌ మిల్క్ని ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండాలని ఉంటే వైవి సుబ్బారెడ్డి ఆ క్లాస్ దేనికి తీసాడు? ఎందుకంటే ఏఆర్ ఫుడ్స్కి ఉన్నటువంటి కెపాసిటీ కేవలం 2 లక్షల లీటర్లే. వాళ్ళకున్న కెపాసిటీ 2 లక్షలు. ఆ కంపెనీ వాళ్ళు ఈ రోజుకి చెప్తా ఉన్నారు మా కెపాసిటీ ఓన్లీ 2 lakh లీటర్స్ అని. అందుకు కదా నువ్వు ఇది తీసేసింది? ఇది కుట్ర కాదా? అదేవిధంగా టెండర్ కండిషన్లో రోజుకి కనీసంగా 8 టన్నుల కౌ ఘీ ప్రాసెస్ చేసే కెపాసిటీ ఉండాలని కండిషన్ ఉంటే అది లేపేశారు. ఎందుకంటే మనోడికి అంత సీన్ లేదు కదా. మనోడికి ఉన్నటువంటి సీన్ అంతా కేవలం 1 టన్నే, కాబట్టి దాన్ని లేపేశారు.
ఇంతకంటే ఏం కావాలి సార్? వీళ్ళ కుట్ర, ఈ వైవి సుబ్బారెడ్డి ఏమైనా నువ్వేంట సుప్రీంకోర్టులోకి వెళ్ళి పిటిషన్లు వేసేది? ఇవన్నీ ఉంటాయి. ఇంకా ఏం అయిపోలా వీకే గారు. ఏదో ఒక రోజు జడ్జి గారు 4 క్వశ్చన్లు అడిగారు కదా, ఏదో మన ఇష్టం వచ్చినట్టు బులుగు మీడియాలో మనకు అనుకూలంగా ఏదో మాట్లాడేసుకుందాం, రాసేసుకుందాం అంటే అవ్వదు. ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. రెండవది వీకే గారు, ఇవాళ మీరు ఎవరైనా సరే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్లోకి వెళ్ళి ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ టర్న్ ఓవర్ను ఒకసారి మీరు పరిశీలిస్తే, లేటెస్ట్ ఇదేమి సీక్రెట్ డాక్యుమెంట్ కాదు సార్. ఏఆర్ ఫుడ్స్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ 2021-22 వాళ్ళ టర్న్ ఓవర్ 192 కోట్ల 33 లక్షలు. 192 కోట్ల 33 లక్షలు. 2022-23 లేటెస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 244 కోట్లు. అంటే 250 crores మినిమం రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది మీట్ అవ్వట్లా ఈ కంపెనీ. అందుకు కదా నువ్వు మార్చేసావు. మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దీన్ని ఎవడన్నా ఇదన్నా తప్ప, ఆఖరికి 244 crores 42 lakhs ఈజ్ ది ఎంటైర్ రెవెన్యూ ఆఫ్ ఏఆర్ ఫుడ్స్ ఇన్ ద లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఇప్పుడు వాళ్ళకి కాంట్రాక్ట్ వచ్చేలాగా చేయడం కోసం, వాళ్ళకి కాంట్రాక్ట్ కట్టబెట్టడం కోసమే ఈ రిలాక్సేషన్ చేశారా కండిషన్? అంతే సార్. ఓకే, అసలు వాడికి ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, మిల్క్ ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, గీ ప్రొడక్షన్ కెపాసిటీ లేదు, వాడికి టర్న్ ఓవర్ లేదు. దొంగలాగా వెబ్సైట్ లో ఉన్నటువంటి కొన్ని అంశాలని తీసేసి వాడు పారిపోతుంది. కాబట్టి ఇవాళ మేము ప్రతిరోజు ధైర్యంగా మీలాంటి వారి సీనియర్ జర్నలిస్టుల సమక్షంలో మేము ధైర్యంగా ప్రజలకి వాస్తవాలు చెప్తా ఉన్నాం, నిజాలు చెప్తా ఉన్నాం. ఇవాళ పాపాలు చేసినటువంటి వాళ్ళు ఎంత పాపాత్ములు సార్. ఇంత పాపం చేసి కనీసం స్వామివారి మీద మాకు భక్తి ఉంది అని చెప్పటానికి కూడా ధైర్యం చేయనటువంటి వ్యక్తులను చూసి మేమేంటి సార్ పారిపోయేది? ఇంత జరిగాక కూడా స్వామివారి మీద నాకు విశ్వాసం ఉందని సంతకం పెట్టడానికి ముందుకు రానటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారి పోలికేంటి సార్? చంద్రబాబు నాయుడు గారు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, ఆయన ఇంట్లో సార్ దేవుడి గదిలో నిలువెత్తు స్వామివారి చిత్రపటం ఒక్కటే ఉంటుంది, ఇంకేముండవు. అదొక్కటే ఆయన నిలువెత్తు స్వామివారి పటాన్ని పెట్టుకుని రోజు నమస్కరించుకుని వస్తారు. ఆయన చదువుకున్నది ఎస్వి యూనివర్సిటీలో, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నారు ఆయన స్వామివారి సన్నిధిలో. అందుకనే ఆయన అన్నారు స్వామివారే నాతో నిజాన్ని పలికిచ్చారని చెప్పి. ఇంకా ఏంటి సార్ వీళ్ళు మాట్లాడేది? కాబట్టి పాపం పుల్లారావు గారు ఇక్కడ ఒక 2 minutes లో కోర్టులో నిన్న ఇంకొక ప్రస్తావన కూడా వచ్చింది. ఇటువంటి వ్యవహారాల్లో, ఇటువంటి కీలకమైన వ్యవహారాల్లో మనం రాజకీయ పరంగా చూడొచ్చా అని కూడా ఒక మాట, పొలిటికల్ ఇంపాక్ట్ సంథింగ్ అది చూడొచ్చా అని అన్నారు. నిజానికి మరి అది ఎందుకు అదృష్టమో, వీళ్ళ వైసీపీ దురదృష్టమో, టీడీపీ కూటమి ప్రభుత్వం అదృష్టమో తెలియదు. కానీ ఇంకా బోర్డు ఏర్పాటు చేయలే, టీటీడీ బోర్డు ఏర్పాటు చేయలే. బోర్డు ఏర్పాటు చేసి ఉంటే ఖచ్చితంగా ఈ బోర్డులో ఉన్న వాళ్ళంతా ఆ పార్టీల వాళ్ళు అందుకే కావాలని చేశారని డెఫినెట్గా దీనికి ఒక పొలిటికల్ కలర్ ఇచ్చేసేవాళ్ళు. అసలు ఏమీ లేకుండా ఈవో కింద ముఖ్యమంత్రికి రాజకీయాలు ఉద్దేశంతో చేస్తున్నారని మాట్లాడారు వీళ్ళు. బోర్డు ఉంటే ఇంకెలా ఉండేది పరిస్థితి? ముఖ్యంగా మనం నిన్న జడ్జిలు చెప్పింది చాలా కమెంట్ చేశారు. సాధారణంగా చేస్తా ఉంటారు, మిగతా కేసుల్లో కూడా ఇది కేసుల్లో చేస్తారు. కమెంటరీ ఉంటది. కమెంటరీయే ఫైనల్ జడ్జిమెంట్ ఉంటుందని కూడా అనుకోకూడదు. కామెంట్స్ కింద జడ్జిమెంట్ కి పూర్తి రివర్స్ లో ఉంటాయి. ఎవ్రీ టైం రివర్స్ లో బాగా చెప్పారు, బాగా మాట్లాడారు, ఆఖరి ఏం చెప్తారో కూడా వాళ్ళ ప్లాన్ ఏంటి వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు కదా. సో మనం అది మన ముందలు ఉన్నది. నిన్న మాట్లాడింది మన మొదలు ఉన్నది, అంతే కదా. దాని మీదే మనం వెళ్ళాలి. వాళ్ళ ఐడియాస్ ఏంటి, లేకపోతే దాని మీద చెప్పింది కొంచెం చాలా సీరియస్ గా మాట్లాడారు. అది 2 విషయాలు మనం అనుకుందాం. గవర్నమెంట్ మీద ఎప్పుడు సుప్రీంకోర్టు, ఏ గవర్నమెంట్ అయినా, బెంగాల్ గవర్నమెంట్ ఎన్నో కేసులు వచ్చినాయి, మీకు తెలుసు కదా. చీఫ్ జస్టిస్ దగ్గర రీసెంట్ గా డాక్టర్ రేప్ మర్డర్ కేసు వస్తే ఏదో చేసేస్తారు అనుకున్నారు, చేయలేదు కదా. ఆఖరికి డాక్టర్ని మీరు వెళ్ళి జాయిన్ డ్యూటీ అవ్వండి, మేము ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పారు.
అందరూ ఏమనుకున్నారు, కండెమ్ చేస్తారు అనుకున్నారు, గవర్నమెంట్ చేయలేదు కదా. సో గవర్నమెంట్స్ ని వాళ్ళ ఆ లాక్సిటీయా, ఆ బ్రాడ్నెస్ ఇస్తారు, ఎందుకంటే వాళ్ళు పరిపాలించలేరు, లేకపోతే ఏ ప్రభుత్వం అయినా. సో మనం నన్ను చెప్పిన కమెంట్స్ అన్ని వాళ్ళు లాజికల్ గా మనం తీసుకోవాలి, దాంట్లో తప్పలేదు. వాళ్ళు కోర్టులో వెళ్ళినప్పుడు మన మీద లోపాలు, ఎవిడెన్స్ బాగోలేదు అంటారు. రేపు వచ్చే జడ్జిమెంట్ మనం అందరం అనుకున్నది ఏంటంటే అంత సివియర్ యాక్షన్ ఉండదు నాకు తెలిసినంత వరకు. అంత నిన్నే చెప్పవలసినంత చెప్పేశారు కాబట్టి ఆ ఎంక్వైరీ ఎలా చేస్తారు, టర్మ్స్ ఆఫ్ ఎంక్వైరీ ఏంటి, ఎవరు చేస్తారు, అది వస్తాయి. కానీ తప్పకుండా మీరు అన్నట్టుగా ఇందాక ఏమన్నా వాళ్ళు అన్న మాట నేను చెప్తున్నాను, నేను అన్న మాట కాదు అది. వాళ్ళు అన్న మాట ఏంటంటే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు అసలు కల్తీ జరగలేదు లడ్డూలో అన్నాడు, మేము మీడియాలో చదివామన్నారు. వాళ్ళు అన్న మాట నేను చెప్తున్నా. సో తప్పకుండా కొంచెం ఆ బ్రీఫింగ్ బాగుండాలా, లేకపోతే వాళ్ళు ఏమన్నా మిస్ ఇచ్చారా ఏంటో ఇవన్నీ చూసుకోవాలి గవర్నమెంట్. అందరు జడ్జెస్ ఇవన్నీ పాయింట్అవుట్ చేశారు. సో అందువల్ల రేపు వచ్చే జడ్జ్మెంట్ ఒక కన్స్ట్రక్టివ్ గా ఉంటుంది అనే భావిస్తున్నా. ఎందుకంటే వాళ్ళు అన్న మాట కూడా దేవుడి దగ్గర పాలిటిక్స్ ఉందన్నాక వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా పోతారు తప్పకుండా. మీరు అడిగింది ఇందాక సెంట్రల్ గవర్నమెంట్ విషయం కూడా, సెంట్రల్ గవర్నమెంట్ కి నేను చాలా మినిమల్ రోల్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ యాక్షన్ తీసుకున్నారు స్టేట్ గవర్నమెంటే హక్కు ఉన్నది కాబట్టి వాళ్ళు ఏదో సపోర్ట్ చేస్తున్నారు సాలిసిటర్ జనరల్ అందరూ. సో స్టేట్ గవర్నమెంట్ కి ఎలాంటి డైరెక్షన్స్ వస్తాయి, సెంట్రల్ గవర్నమెంట్ ని ఇన్వాల్వ్ చేస్తారా, లేకపోతే ఇండిపెండెంట్ బాడీ పెడతారా రేపు ఎంక్వైరీ చేయడానికి, ఏమన్నా సెమీ జ్యుడిషియల్ బాడీ, అది మనం చూడాలి. రైట్ నాగభూషణ్ గారు, ఇక్కడ ఇంకొక ఇదే బోర్డు కనుక ఉంటే ఇప్పుడు ఈ టైంలో డెఫినెట్గా పొలిటికల్ కలర్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎంత టీటీడీ బోర్డుకి స్వయం ప్రతిపత్తి ఉందనుకున్నా వాళ్ళంతా నామినేటెడ్ బై గవర్నమెంటే కదా, స్టేట్ గవర్నమెంటే. డెఫినెట్గా టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, కొంతమంది న్యూట్రల్స్ కూడా ఉంటారు. న్యూట్రల్స్ అంటే వ్యాపారవేత్తలు వీళ్ళు ఉంటారు. ఈ పర్టికులర్ ఈ టైంకి జరిగే టైంకి బోర్డు లేదు కాబట్టి ప్రస్తుతానికి రాజకీయాలు లేవు అనే ఒక పాయింట్ ఉంది. ఇది ఈ ఇష్యూ జరిగేంత వరకు ఒక టాక్ ఏమి విన్నానంటే, నేను బోర్డుని వేయకుండా ఒక 3-4 నెలల పాటు స్పెసిఫైడ్ అథారిటీతో, ఇంతకుముందు కూడా జరిగారు 2-3 సార్లు వేశారు స్పెసిఫైడ్ అథారిటీస్, అదేం పెద్ద కొత్త కాదు, జరగకూడదు కాదు, జరగంది కాదు, వేస్తారనే టాక్ కూడా ఉంది. మీకు ఏమైనా సమాచారం ఉందా? అంటే నాకైతే అలా ఏం లేదండి. కాకపోతే ఇప్పుడు బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి కాబట్టి టైం లేదు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, ట్రైన్లు ఆపేయడం, బస్సులు ఆపేస్తే సిస్టమ్ను మనం రన్ చేయాలండి. ఎందుకంటే బోర్డు అనేది ఉంటే ఒక 25 మంది మెంబర్లు ఉండి సిస్టమ్ రన్ చేస్తారు. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇందాక పట్టాభి గారు చెప్పినట్టుగా ఏఆర్ని పక్కగా పట్టుకోవచ్చు. ఎలాగంటే ఇప్పుడు అతను నెలకి 15 అంటే 1,50,000 లీటర్లు పంపించాలి, టన్నులు 150 టన్నులు పంపించాలి కదా. అతనికి ఎంత ప్రొడక్షన్ చేశాడు, ఆ ప్రొడక్షన్కి ఎంత నెయ్యి వచ్చింది అనేది వాళ్ళ డేటాలు ఎవ్రీడే పట్టుకుంటుంది. లేదా అతను అవుట్ సోర్సింగ్ ఉంటుంది కదా, అతను 1000 లీటర్లు వస్తే మిగతా 2,000 లీటర్లు ఏం కలిపాడు, అందులో అవుట్ సోర్స్ చేశాడు. అదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు మొన్న చంద్రబాబు గారు కూడా ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టలేదండి. ఎన్డీఎం ఇంటర్నల్ మీటింగ్లో ఈ దౌర్భాగ్య పరిస్థితి గురించి ఆయన పాపం ఎక్స్ప్రెస్ చేశాడు. ఒకటి. అన్నిటికంటే నేను చెప్పేది ఏంటంటే సార్, ఇవాళ మన ప్రేక్షకులకు కానీ, పోలీసులకు కానీ, టీడీ ఎవరికైనా ఇంక్లూడింగ్ కోర్టులో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఒక నెయ్యి, ఒక ఆర్గానిక్ నెయ్యి నాటు ఆవు తయారు చేయాలంటే 6,000 అవుతుంది. ఎందుకు అవుతుందంటే 200 గోవులు ఏమి చేస్తున్నా చాలా మంది ఎందుకు అవుతుందా అని. 8 లీటర్లలో బాగా ఇస్తే 6 లీటర్లు 8 లీటర్ల కంటే ఇవ్వదు. ఒక 40 లీటర్లు అయితే కన్నా 1 కేజీ రాదు. తర్వాత ఇప్పుడు సపోజ్ నాకు ఒక సంవత్సరం కింద 100 ఆవులు ఉన్నాయండి, ఇప్పుడే 200 ఆవులు. అందులో మగయ్యి 40 ఉన్నాయి. 40 మగవాటిని కూడా పెంచాలిగా, వాటికి ఫుడ్ పెట్టాలిగా. ఇప్పుడు ఎవరు నాగలు దున్నే పని లేదు, ఇదివరకు నాగలు దున్నిచ్చేవాళ్ళు, ఇప్పుడు ట్రాక్టర్. ఇప్పుడు ఆ మగవాటిని కూడా ఫుడ్ పెట్టాలి. సపోజ్ ఇంకోటి ఏంది, ఇది కనుక కబేళాకి అమ్మాం అనుకోండి, మనం చేయలేం కదా. హిందూ ధర్మంలో ఇప్పుడు ఆవునేమో శ్రీకృష్ణుడు చూస్తూ ఉంటాడు, లేదా మన శివుడు ఏమో నందిని చూస్తూ ఉంటారు. మన సెంటిమెంట్స్ మనకున్నాయి. నేననేది ఏంటంటే, వాళ్ళ కేంద్ర ప్రభుత్వం 4 కోట్లు 2 కోట్ల రూపాయలకి 200 ఆవులు ఇవాళ యూపీ అన్ని స్టేట్లో ఇస్తున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి దరిద్రం వల్ల మన రాష్ట్రానికి లాస్ట్ 5 సంవత్సరాల్లో మనం తీసుకోలేకపోయామండి. ఇస్తే ఒక 500 గోశాలు కనుక ఇవ్వగలిగితే మీకు ప్రతిరోజు కూడా 10,000 లీటర్లు వాళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు లేవని కాదు కదా సార్, 2,000 పెట్టుకున్నాను రైతుల దగ్గర, వాళ్ళు బాగుపడతారు. వాళ్ళు వ్యవసాయం కూడా ఆర్గానిక్. ఇప్పుడు మోడీ గారి ఉద్దేశం ఏంటి, నీము పౌడర్తో చేయాలని, ఆర్గానిక్ చేయాలని.
రైతులు ఆత్మహత్యలు తగ్గించాలని కదా. అవునవును. ఇది చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలందరూ కూడా మీరు ఆర్గానిక్ నెయ్యి కానీ ఇది కొనండి. క్యాన్సర్ వస్తుంది దానివల్ల. ఈ ఘటన తర్వాత టీటీడీ కూడా కాస్త డైనమిక్ గా యాక్ట్ చేస్తానని అనుకుందాం. రైట్, ఎనీవే మేము ఒకటే సార్ ఫైనల్ ఒకటే మాట చెప్తాను, అయిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో కోర్టు ఇచ్చేదాన్ని మేము అమలు పరచడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్, పటాబ్ గారు 30 seconds ప్లీజ్, టైం లేదు యాక్చువల్లీ. ఏం లేదండి, ఇవాళ సిట్ విచారణ ఏదైతే తాత్కాలికంగా నిలుపుదల చేశారో అది కోర్టే ఆత్మల్లా, కానీ ప్రభుత్వం తానంతట తాను కోర్టు డైరెక్షన్ వచ్చే వరకు ఆగుదామని ఆపారు. అంటే ఒక నిబద్ధత గల ప్రభుత్వం కాబట్టి. కానీ గతంలో ఏం జరిగిందండి, ఇప్పుడు ముందుగానే అన్ని మాట్లాడేసి జగన్మోహన్ రెడ్డి స్కిల్ డెవలప్మెంట్ లో అంత తినేశారు, చంద్రబాబు గారు అవుటర్ రింగ్ రోడ్ లో ఎంత తిన్నారు, ఫైబర్ నెట్ లో ఎంత తిన్నారని చెప్పేసి ముందే అన్ని మాట్లాడేసి తర్వాత సిట్టేసి ఆ రోజున దాని జెన్యూనిటీ గురించి మాట్లాడితే వాళ్ళు చేసిన పని ఏంటండి? ఆ రోజున సిఐడి చీఫ్ సంజయ్ ప్రెస్ మీట్లు పెట్టలేదా? ఇవాళ ఆ రోజున అడ్వకేట్ జనరల్ గా ఉన్నటువంటి పొన్నవాళ్ళు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టలేదా? ఏది కోర్టులో విషయం తేలక ముందే చంద్రబాబు నాయుడు మేము ఈ రోజు ఆ రకంగా ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తాం విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్. ఇదిగో ఇట్లా ఉంది, అందుకనే మేము సిట్ ఏర్పాటు చేసాం. ఇంకా లోతుగా మేము చేసి ఇంకా మరిన్ని వాస్తవాలు తీసుకొస్తామని చెప్తా ఉన్నాం. ఆ రోజున చేతిలో కాగితం మొక్క లేకుండా ఊరూరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మీద బురద జల్లిన రోజున ఇవాళ వీళ్ళకి గుర్తు రాలేదు సార్ చట్టం మాట్లాడతారు. అది క్లియర్ కనపడతానే ఉందిలే. కోర్టు ఏమి సిట్ ని విత్డ్రా చేయమని చెప్పలేదు, కానీ కోర్టు కామెంట్స్ ని గౌరవిస్తూ విచారణను తాత్కాలికంగా నిలిపారు. కోర్టు ఎల్లుండి ఏం చెప్తుందో చూసిన తర్వాత అప్పుడు ఏ డెసిషన్ తీసుకుంటారో మళ్ళీ మా ఆప్షన్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కదా. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు, పుల్లారావు గారు, నాగభూషణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది వాటి డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి.